సో డియర్ లీడర్స్, వన్స్ అగైన్ బ్రేవ్ మార్నింగ్ అండి. నేను మా విఘ్నేశ్వర్. ఈ రోజు ఈ సెషన్ లో మనం ఏదైతే టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం, ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండి. సనెజ్ కంపెనీలో ఏదైతే ప్రోడక్ట్స్ మనం చాలా మంది వాడుతా ఉన్నామో, ఈ రోజు సనెజ్ ప్రోడక్ట్స్ యొక్క టెస్టిమోనియం మనం తీసుకోబోతున్నాం. టెస్టిమోనియమ్స్ అంటే ఎవరైతే సనెజ్ కంపెనీ యొక్క ప్రోడక్ట్ రెగ్యులర్ బేసిస్ లో యూజ్ చేస్తున్నారు, అది అగ్రికల్చరే కావచ్చు, హెల్త్ కేరే కావచ్చు, పర్సనల్ కేరే కావచ్చు, వెటరినరీనే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఏదైనా ప్రోడక్ట్ కావచ్చు, ఎవరైతే వాడుతున్నారో ఇలాంటి ప్రోడక్ట్ వాడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మనం ఫీడ్బ్యాక్ తీసుకోపోతున్నాం. నిజంగా సనెజ్ కంపెనీలో ఉన్న ప్రోడక్ట్ లో క్వాలిటీస్ ఉన్నాయా లేవా, ఈ ప్రోడక్ట్ వల్ల మనకి ఎటువంటి ఏమన్నా బెనిఫిట్స్ వచ్చిందా, బెనిఫిట్స్ రాలేదా, దాని గురించి ఈ రోజు ఈ సెషన్ లో మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. సో మీరు కూడా సరేజ్ కంపెనీ ప్రోడక్ట్ ఒక క్వాలిటీ గురించి తెలుసుకోవాలి అనుకుంటే గన ఈ యొక్క సెషన్ ని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఉంటే మీకు ఈ రోజు రకరకాల ప్రోడక్ట్ టెస్టిమోనియం కనపడుతుంది. మీకు హెల్త్ వైజ్ గా కావచ్చు, రకరకాల ఛాలెంజెస్ తో బాధపడుతున్న వాళ్ళు ఈ రోజు సనేజ్ ప్రోడక్ట్ వాడుతూ ఎలా హెల్దీగా తయారవుతున్నారు, అలాంటి వాళ్ళు మీకు కనపడతారు. అగ్రికల్చర్ ప్రోడక్ట్ వాడుతూ చాలా మంది రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా వరకు హ్యాపీ ఫీల్ అవుతున్నారు. రైతు తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి తీసుకోగలుగుతున్నారు, అలాంటి రైతులు కూడా మీకు కనిపిస్తారు. అదే విధంగా వెటరినరీ ప్రోడక్ట్ వాడుతున్న వాళ్ళు, సో రకరకాల ప్రోడక్ట్ టెస్టిమోనియం ఈ రోజు ఈ వీడియోలో మీకు కనపడతాయి. సో కాబట్టి ఈ పూర్తి జూమ్ సెషన్స్ ని, పూర్తి వీడియోని మీరు చూడాల్సిందిగా కోరుతున్నాను. రైట్. సో ఎవరైనా సరే అండి, ఇక్కడ ఈరోజు లీడర్స్ మాత్రమే ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అని కాదు. ఆ ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో, ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో, ఎవరైతే రైతులు ఉన్నారో, మీరు మీ యొక్క ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వచ్చు. రూల్స్ చెప్తున్నాను, టైం చాలా మనకి తక్కువ ఉంటది కాబట్టి. సో 2 to 3 minutes లో మీ యొక్క టెస్టిమోనియం అయిపోవాలి. నంబర్ 1. నంబర్ 2, వీడియో ఆన్ అయి ఉండాలి. నంబర్ 3, ఫస్ట్ టెస్టిమోనియం ఇచ్చే ముందు మీ పేరు, మీ ఊరు, ఇదైతే మీరు ఖచ్చితంగా చెప్పాలి. రైట్. అండ్ ఏం ప్రాబ్లం ఉండింది, ఈ ప్రోడక్ట్ ఎప్పటి నుంచి వాడుతున్నారు, సో ఇది మనకి రూల్స్ అనమాట. రైట్. సో అందరికి అర్థమైంది చెప్పేసి అనుకుంటున్నాను. లెట్ స్టార్ట్ ద సెషన్. సో డియర్ లీడర్స్, ఎవరైతే ఈ రోజు టెస్టిమోనియం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారో వారి అందరికీ అన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఫస్ట్ కేటగిరీ వైజ్ గా వెళ్దాం. సో ఫస్ట్ మనం ఏంటంటే హెల్త్ సప్లిమెంట్ టెస్టిమోనియం మాత్రమే తీసుకుందాం. ఆ తర్వాత అగ్రికల్చర్, ఆ తర్వాత వెటరినరీ కేర్, ఆ తర్వాత బ్యూటీ ప్రోడక్ట్స్, ఇలా మనం పార్ట్ బై పార్ట్ గా వస్తాం. సో ముందుగా మనము ఏదైతే టెస్టిమోనియం తీసుకోబోతున్నాం, ఓన్లీ హెల్త్ సప్లిమెంట్ లేదా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఏదైతే మన దగ్గర ఉన్నాయో, ఈ ప్రోడక్ట్ వాడుతూ ఎంతమంది లాభం పొందారు, ఎంతమంది బెనిఫిట్ పొందారు, వారు అందరూ కూడా ఒకసారి ఫాస్ట్ గా హ్యాండ్ రైజ్ చేయండి. ఒక్కొక్క పర్సన్ కి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తారు, మీరు అన్మ్యూట్ చేసి మాట్లాడొచ్చు. రైట్. సో ఫస్ట్ అగ్రికల్చర్ వాళ్ళు ఎవరు హ్యాండ్ రైజ్ చేయొద్దు. ఓన్లీ హెల్త్ సప్లిమెంట్ లేదా ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడుతున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే హ్యాండ్ రైజ్ చేయండి ఫాస్ట్ గా, మన దగ్గర టైం ఎక్కువ లేదు. ఫస్ట్ పర్సన్ మనకి హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే, జ్యోతి మేడం గారు. జ్యోతి మేడం గారు, నేను మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చినాను. జస్ట్ గివ్ మీ మినిట్, నేను ఈ సెషన్ ని స్పీకర్ వ్యూ లో పెడతాను. ఎస్ జ్యోతి మేడం గారు, స్పీకర్ వ్యూ లో పెట్టినాను. ఇప్పుడు మీరు చెప్పింది ఈ స్క్రీన్ లో కూడా రికార్డ్ అవుతాయి. సో మేడం, మీరు మీ యొక్క టెస్టిమోనియం ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. హెల్త్ సప్లిమెంట్ ఆయుర్వేదిక్ మెడిసిన్స్ వాడుతూ ఎవరైతే హెల్త్ బెనిఫిట్ పొందారు, లేదా మీరు వేరే వాళ్ళకి ఇచ్చారు, అక్కడ కూడా మంచి రిజల్ట్ వచ్చింది, అలాంటి ప్రతి ఒక్కరు కూడా ఫాస్ట్ గా హ్యాండ్ రైజ్ చేయండి. రైట్. సో జ్యోతి మేడం, రైట్, మీరు కంటిన్యూ చేసుకోవచ్చండి. ఎస్ జ్యోతి మేడం, గుడ్ మీరు ఎక్కడి మార్నింగ్. నుంచి అండి? బ్రేవ్ మార్నింగ్ సార్. బ్రేవ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. ఓకే. గుడ్ మార్నింగ్ ఫ్యామిలీ మెంబర్స్. నా పేరు జ్యోతి. నేను చిన్నపౌని విలేజ్ అన్నమాట. చిన్నపౌని విలేజ్, లింగసముద్రం మండలం, ఆ, ఉమ్మడి నెల్లూరు జిల్లా అన్నమాట మాది. నేను వచ్చేసి మన ఈ సనేజ్ ప్రొడక్ట్స్ వచ్చేసి నేను హెల్త్ తీసుకున్నాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది హెల్త్ కి ఏం తీసుకున్నా అంటే అకైసోనా ప్లస్ తీసుకున్నాను, ప్లస్ బ్లడ్ ప్యూరిఫైర్ కూడా తీసుకున్నాను. నాకైతే అసలు చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అసలు తీసుకున్న నెక్స్ట్ డే నుంచి కూడా నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది సార్. ఆ, బాగున్నాయి, చాలా బాగున్నాయి. మేడం, ఇంతకు ముందు ఇంకా మీకు అదర్ ఏమి ప్రాబ్లం ఉండేది? అకైసోనా, బ్లడ్ ప్యూరిఫైర్, ఈ రెండు వాడడం వల్ల మీకు ఏం బెనిఫిట్ కనిపించింది? అంటే ఎక్కువ అనేజీ ఉండేదన్నమాట. అసలు వర్క్ చేసుకోలేను, ఎప్పుడు మత్తుగా నిద్ర వచ్చినట్టు ఉంటుండేది.
ఇంకా వేరే వేరే కూడా యూజ్ చేశాను, టాబ్లెట్స్ కానీ అన్ని యూజ్ చేశాను, కానీ నాకు ఎక్కడ రిజల్ట్ అనేది కనిపించలేదు. ప్లస్ నైట్ మనం బ్లడ్ ప్యూరిఫైర్ తీసుకుంటాం కదా, ఫస్ట్ నేను అదే తీసుకున్నాను అనమాట. చాలా మంచి రిజల్ట్ వచ్చింది. అసలు నెక్స్ట్ డే నుంచి నేను టైలరింగ్ వర్క్ చేస్తాను. ఇంకా చాలా బాగా వర్క్ అయింది. బాగా అంటే చాలా ఇంతకు ముందు బాగుంది. మీకు బద్ధకం అంటే ఐ మీన్ మార్నింగ్ లెగటం ఆ, గానీ ఎక్కువ వర్క్ చేయటంలో ఫుల్ గానీ బాగా అనేది. బద్ధకంగా ఉండేది, ఇప్పుడైతే అది లేదు అంటున్నారు. అవును, అవును సార్. సో మీరు అకైసోనా ప్లస్ అండ్ బ్లడ్ ప్యూరిఫైర్ ఈ రెండు ప్రోడక్ట్ మీరు అవును, వాడుతున్నారు. వాడుతున్నాను సార్. ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు మేడం? నేను ఒక 20 డేస్ నుంచి వాడుతున్నాను సార్. ఈ క్రమం తప్పకుండా ఇప్పటికీ కూడా తీసుకుంటున్నాను. నైస్ నైస్. సో మేడం మీరు చాలా ఎనర్జీ లెవెల్స్. నెల్లూరు నుంచి రైట్? ఎస్ సార్. ఓకే మేడం, ఓకే మేడం. నైస్. సో మేడం గారి ప్రాబ్లం అందరు కూడా మనం విన్నాము. మేడం గారు ప్రోడక్ట్ అది యూస్ చేస్తున్నారు, అది కూడా మనం చూసాము. రైట్. సో జ్యోతి మేడం ఇంతేనా? ఆ, అంటే ఈ హెల్త్ వర్క్ అంటే అంతే, మిగతా మనకి ఇంట్లో రైట్. ఫస్ట్ అది వంటగదికి హెల్త్ సంబంధించిన. ప్రోడక్ట్ మాత్రమే ముందు తీసుకుంటాం కాబట్టి ముందు హెల్త్ ఓకే, అయిన తర్వాత ఓకే, మిగతా డిస్కస్ చేద్దాం. రైట్. రైట్ అండి. సో ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ జ్యోతి మేడం గారు, మీరు మ్యూట్ లోకి వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మనకి ఓకే. నారాయణ గారు ఫ్రమ్ వరంగల్. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్, బ్రేవ్ మార్నింగ్ నారాయణ గారు. సార్ మీరు ఎక్కడి నుంచి అండి? ఆత్మకూరు వరంగల్ జిల్లా అండి. ఎస్ సార్, చెప్పండి. మీరు ఏమేం ప్రోడక్ట్ వాడుతున్నారు, ఏం ప్రాబ్లం మీకు ఉండేది, ఎలాంటి బెనిఫిట్ వచ్చింది మీకు? ఓకే సార్. ములుగు దగ్గర మండారపల్లి అని సార్, ములుగు జిల్లాలో. అక్కడ ఒక సుహాసిని అనే మేడంకి నేను ఒక వారం 10 రోజులు అవుతుంది సార్. ఆమెకి మన జిఎల్ నరసింహారావు గారి సలహా ప్రకారమే శతావరి, నారిప్రియ, బ్లడ్ ప్యూరిఫైర్, ఆర్థో టాబ్లెట్, ఆర్థో ఆయిల్, యోగరాజ్ అండ్ గజాంకుష్, వాత గజాంకుష్, మురింగా ప్లస్ ఇచ్చానండి. ఆ, ఆమెకి ఓ కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులతో పాటు పాదాలు, ఆ, అరికాళ్ళ మంట ఉంది, పాదాలు ఉబ్బడం ఉంది. ఓకే, మరి ఈ మధ్యలో కాల్ చేశానండి 2 రోజుల క్రితం. ఓకే, ఇంకేమా తగ్గలేదు, ఇక తగ్గుముఖం పట్టలేదు అని అన్నారు. ఓకే. దానికి ఏమి టైం పడుతుందని వాళ్ళకి చెప్పాను. అదే సార్, ఎన్ని రోజుల క్రితం ఇచ్చారు సార్? 10 రోజులు అవుతుంది సార్. ఓకే, మోకాలు నొప్పి ప్రాబ్లం ఉండేది, మీరు 10 డేస్ క్రితం వాళ్ళకి ప్రోడక్ట్ ఇచ్చారు. అవునండి. మోకాళ్ళ ఓకే, నొప్పులు, మరి అరికాళ్ళ మంట, పాదాలు ఉబ్బుతాయి సార్, పాదాలు పాదాలు కూడా ఉబ్బుతున్నాయి. పాదాలు. ఓకే, అదే మరి వాడి నుంచి అయితే ఫీడ్బ్యాక్ ఏమొచ్చిందంటే ఇంకా తగ్గుముఖం పట్టలేదు అంటే, నేనేం చెప్పాను, టైం పడుతుంది, కనీసం ఒక నెల రోజులైనా పడుతుంది అని చెప్పాను సార్. మినిమం ఒక 2 to 3 వీక్స్ రెగ్యులర్ గా వాడితే, 2 to 3 వీక్స్ అయితే మినిమం వాళ్ళు రెగ్యులర్ గా వాడాలి. 2 to 3 వీక్స్ లో మంచి రిజల్ట్ కనపడటం మొదలవుతుంది. ఓకే సార్. ఓకేనా? రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంతేనా, ఇంకేమైనా ఉన్నాయా సార్? ఇంకేం లేదు సార్. ఇక మళ్ళీ తర్వాత హెల్త్ అగ్రి ప్రొడక్ట్స్ అగ్రిది చెప్తారు. ఎస్ ఎస్, ఇప్పుడు ఓన్లీ హెల్త్ తీసుకుంటాం. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో నెక్స్ట్ మనకి శ్రావంతి మేడం. యా చెప్పండి సార్. సార్. నారాయణ గారు చెప్పండి. థ్యాంక్ యూ సార్, మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు. ఎస్ ఎస్, నేను రైట్. ఆయిల్, కుకింగ్ ఆయిల్ ఇచ్చాను సార్ ఒక 2-3 కుటుంబాలకి. ఓకే. చెప్పచ్చా అది? లేదు సార్, అది నెక్స్ట్ టాపిక్ లో మాట్లాడదాం. ఓవరాల్ గా నెక్స్ట్, ఓకే, ముందు అయితే ఓన్లీ హెల్త్ తీసుకుందాం, ఆ తర్వాత మిగతావి. ఓకే, ఓకే ఓకే. సార్. ఓకే సార్. నెక్స్ట్ శ్రావంతి మేడం గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చానండి, మీరు మాట్లాడొచ్చు. అబ్బా, పవర్ పోయింది. నో ప్రాబ్లం మేడం, పవర్ వెళ్తూ ఉంటుంది, వస్తూ ఉంటుంది, మీరు మాట్లాడొచ్చు. సార్ ఇక్కడ రైట్, నో ఇష్యూ మేడం. ఎస్, బ్రేవ్ బాగా మార్నింగ్ కనిపిస్తున్నారు. బ్రేవ్ మార్నింగ్ మేడం. బ్రేవ్ మార్నింగ్ సార్, బ్రేవ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు శ్రవంతి. మాట్లాడుతున్నాను. మేడం మీరు మీ వీడియోని ఆఫ్ చేసుకోండి, ఎందుకంటే మీ వాయిస్ సరిగ్గా రావట్లేదు. హలో సార్. ఎస్ మేడం, చెప్పండి. సార్ నేను బ్యాక్ పెయిన్ కి యూజ్ చేసినాను సార్.
ఓకే. ఏం యూజ్ చేసిన అంటే వాత గజాంకుష్, ఆర్థోరిచ్ ఆయిల్, మొరింగా ప్లస్ విటమిన్ D3 యూజ్ చేసిన సార్ నేను బ్యాక్ పెయిన్ కి. సో ఓకే. నాకైతే చాలా మంచి రిజల్ట్ వచ్చింది సార్. ఇంతకు ముందుకు నేను ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చూయించుకున్నాను సార్ బ్యాక్ పెయిన్ కి. సో వాళ్ళు ఏంటంటే నాకు ఎక్స్రే తీసినారు, నాకు ప్రాబ్లం ఉంది, ఇంకా నువ్వు లైఫ్ లాంగ్ కింద కూర్చోవద్దు, నువ్వు ఇంకా లైఫ్ లాంగ్ నువ్వు బెల్ట్ పెట్టుకోవాలి, ఇంకా బెల్ట్ లేకుండా నువ్వు ఏ వర్క్ కూడా చేయొద్దు, ఇంకా నీకు లైఫ్ లాంగ్ నువ్వు ఉన్నన్ని రోజులు కింద కూర్చోవద్దు, నువ్వు బెల్ట్ యూజ్ చేయాలి అని చెప్పేసి నాకు వాళ్ళైతే సజెస్ట్ చేసినారు సార్. నేనైతే మెడిసిన్ అయితే కొద్ది రోజులు యూజ్ చేసినాను, అసలు ఇక బెల్ట్ అయితే అసలే యూజ్ చేయలేదు. సో నాకు ఇబ్బంది అనిపించింది, తీసుకున్నా కానీ ఇంకా యూజ్ చేయలేదు అనమాట. మెడిసిన్ అయితే కొద్ది రోజులు యూజ్ చేసిన, అది యూజ్ చేసిన అన్ని రోజులే నాకు ఇంకా రిలీఫ్ అనిపించింది. బట్ ఆ మెడిసిన్ నేను ఎప్పుడైతే స్టాప్ చేసినా నాకు ఇక మళ్ళీ స్టార్ట్ అయింది బ్యాక్ పెయిన్. సో నేను బ్యాక్ పెయిన్ తో అయితే నిజంగా ఎప్పుడు సఫర్ అవుతున్నా. కానీ నేను మన సన్నెడ్జిలోకి వచ్చిన తర్వాత నేను జిఆర్ఎల్ సార్ సజెషన్ తోటి ఇవైతే తీసుకున్నాను సార్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, విటమిన్ D3, మొరింగా ప్లస్, యోగరాజు, వాత గజాంకుష్ ఇవి తీసుకున్నాను. నిజంగా సార్ అసలు ఎంత మంచి రిజల్ట్స్ అంటే ఒక 1 వీక్ లోనే తెలిసిపోయింది సార్ నాకు ఆ రిజల్ట్. చాలా బాగా వర్క్ చేసుకోగలుగుతున్నాను నేనైతే ఇప్పుడు. నిజంగా జిఆర్ఎల్ సార్ కి అయితే నేను ఎప్పుడు రుణపడి ఉంటా సార్ నిజంగా. ఎందుకంటే మనము ఏదైనా ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనకి హార్ట్ ప్రాబ్లం ఉంటే కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్తాము, స్కిన్ ప్రాబ్లం ఉంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తాము, సో అట్లా మనకి టీత్ ప్రాబ్లం ఉంటే డెంటిస్ట్ దగ్గరికి వెళ్తాము. సో అట్లా కానీ సార్ ఏంటంటే అన్ని ప్రాబ్లమ్స్ కి కరెక్ట్ గా సూటబుల్ అయ్యే మెడిసిన్ ఇస్తారు. నిజంగా సార్ అయితే హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలి. థ్యాంక్ యూ జిఆర్ఎల్ సార్. ఇదైతే ఈ రోజు ఫీడ్బ్యాక్ సార్. నాకైతే నిజంగా ఈ మెడిసిన్ తీసుకున్నాకైతే చాలా హ్యాపీగా ఉన్నా. ప్రెసెంట్ అయితే నిజంగా బ్యాక్ పెయిన్ అన్న మాట అయితే ఇప్పటి వరకు అయితే నేను యూజ్ చేయబట్టి ఒక 25 days అవుతుంది సార్. మంచి రిజల్ట్ ఉంది నాకైతే. సూపర్ అండి. సో మేడం, మీకున్న ప్రాబ్లం యాక్చువల్లీ ఆల్మోస్ట్ ప్రతి ఒక్క లేడీస్ కి అయితే ఉంటది బ్యాక్ పెయిన్స్ అనేది. ఎందుకంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కాల్షియమ్స్ చాలా వరకు డ్రైన్ అవుతాయి కాబట్టి ఈ యొక్క కొన్ని ప్రోడక్ట్ ఏదైతే అన్నారో ఒకసారి ప్రోడక్ట్ పేరు రిపీట్ చేయండి. ఓకే సార్. వాత గజాంకుష్, ఆర్థోరిచ్ టాబ్లెట్, మొరింగా ప్లస్, విటమిన్ D3, యోగరాజ్ ఈ 5 యూజ్ చేసిన సార్ నేను. ఈ 5 ప్రోడక్ట్ మీరు వాడారు. ఎన్ని రోజుల్లో రిజల్ట్ కనపడింది మేడం మీకు? నాకు విత్ ఇన్ 1 వీక్ లోనే మంచి రిజల్ట్ ఉంది సార్. నాకైతే మార్నింగ్ ఎట్లా అంటే మార్నింగ్ లేవాలంటే అసలు లేచిన తర్వాత ఒక 15 minutes అట్లా కూర్చునేదాన్ని, కొంచెం రిలాక్స్ అయిన తర్వాత అప్పుడు వర్క్ చేసుకునేదాన్ని. కానీ నేను టాబ్లెట్ వేసుకున్న నెక్స్ట్ డేనే నాకు అసలు ఆ పెయిన్ లేదు, ఇంకా సడన్ గా లేచి కూర్చున్నాయి. అసలు ఇట్లా అట్లా అంటే అద్భుతం లాగా అనిపించింది అనమాట, ఏమో జరిగింది నా బాడీలో అట్లా అనిపించింది. మంచి రిజల్ట్ వచ్చింది సార్. విత్ ఇన్ 1 dayలోనే రిజల్ట్ అయితే కనిపించింది. బట్ ఒక 1 week తర్వాత నాకు ఇక పెయిన్ మొత్తం కంప్లీట్ గా తగ్గిపోయింది. సూపర్ మేడం, సూపర్ సూపర్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రవంతి మేడం గారు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఓకే మేడం, మీరు మ్యూట్ కి వెళ్ళిపోవచ్చు. రజిత మేడం గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మీరు కూడా హ్యాండ్ రైస్ చేశారు. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చినాను, మీరు కూడా మీ యొక్క ఫీడ్బ్యాక్ ని ఇవ్వచ్చు. రజిత మేడం గారు, ఎక్కడి నుంచి అండి మీరు? గుడ్ మార్నింగ్ సార్. యా, బ్రేవ్ మార్నింగ్ మేడం. సార్ నా పేరు అయితే చౌటుపల్లి నుంచి మాట్లాడుతున్నాను ఓకే మేడం. సార్. ఇది లేడీస్ కి ఎవరికైనా రెగ్యులర్ ఉండే ప్రాబ్లమే సార్, వైట్ డిశ్చార్జ్. దీనికి ఎక్కడ ఏ హాస్పిటల్కి వెళ్ళినా అసలు ఎక్కడ తగ్గట్లేదు సార్. నేను చాలా హాస్పిటల్ సిటీలో చూపించుకున్నాను, భువనగిరిలో చూపించుకున్నాను, కానీ సిటీ స్కానింగ్, ఆ స్కానింగ్, ఈ స్కానింగ్ అన్నారు. చాలా టాబ్లెట్స్ వాడినా కానీ ఎక్కడ తగ్గలేదు సార్. ఇక్కడ జిఆర్ఎల్ నరసింహ సార్ని ఒక్కసారి అడిగాను సార్, టాబ్లెట్స్ ఇవి వాడమని చెప్పారు సార్. నేను వాడింది ఏంటంటే శతవారి ఒకటి సార్, నారిప్రియ, కామదూత, ప్లస్ మళ్ళీ ఒకటి బ్లడ్ ప్యూరిఫైర్ సార్. ఇది వాడిన ఒక 15 days లోనే సార్ చాలా రిజల్ట్స్ వచ్చింది సార్. ఇప్పుడు ఇది ఎవరికైనా లేడీస్ కి వచ్చే ప్రాబ్లం, ఇది కంపల్సరీ అందరూ వాడితే అందరికీ తగ్గుతుంది సార్. నాకు 15 days లో రిజల్ట్ చాలా బాగుంది సార్. 15 days లోనే మీకు మంచి రిజల్ట్ రావడం అయితే జరిగింది. మంచి రిజల్ట్ వచ్చింది సార్. మేడం, ఈ ప్రాబ్లం మీకు ఎన్ని రోజుల నుంచి ఉండింది యాక్చువల్ గా? సార్ నాకు 15 years అబౌవ్ వచ్చిన సంది ఉంది సార్ ఈ ప్రాబ్లం నాకు. 15 years అబౌవ్ నుంచి ఉన్న ప్రాబ్లం జస్ట్ 15 days లోనే తగ్గిపోయిందా? 15 days లోనే తగ్గిపోయింది సార్. దీంతో పాటు ఇంకో బెనిఫిట్ ఉంది సార్ నాకు. చెప్పండి. ఇంకో బెనిఫిట్ ఏంటంటే పెయిన్ సార్, మంత్లీ పెయిన్ వస్తుంది, ఆ పెయిన్ కూడా నాకు ఈ మంత్ రాలేదు సార్, తగ్గిపోయింది పెయిన్ కూడా. ఓకే ఓకే. అంటే మీకు ఈ ఒక్క ప్రాబ్లం గురించి ప్రోడక్ట్ వాడితే దానికి సైడ్ బెనిఫిట్స్ గా ఇంకో ప్రాబ్లం కూడా సాల్వ్ అయింది. అవును సార్, పెయిన్ కూడా మొత్తం తగ్గిపోయింది.
చాలా మందికి ఇప్పుడు పెయిన్స్ వస్తున్నాయి సార్. ఈ పెయిన్ కి ఇవి వాడొచ్చని అసలు మేడం మీ దగ్గర కొద్దిగా నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది, మీ వాయిస్ ఏం వినిపించట్లేదు. రైట్, సో మేడం దగ్గర నెట్వర్క్ ఇష్యూ ఉంది, సో పక్కగా నెక్స్ట్. సరే అండి, నెక్స్ట్ మనకి లక్ష్మమ్మ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను మేడం, మీరు మాట్లాడండి. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. లక్ష్మమ్మ గారు. బ్రేవ్ మార్నింగ్ మేడం. మేడం మీకు మీ ఫేస్ సరిగ్గా కనిపించట్లేదు, మొబైల్ సరిగ్గా పెట్టుకోండి. ఎస్ మేడం, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం ప్రాబ్లం ఉన్నింది, ఎన్ని రోజుల నుంచి ఉన్నింది, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది, ఏమేం వాడారు? మహేశ్వరం నుంచి మాట్లాడుతున్నాను సార్. నేను నాకు ఇంతకుముందు బీపీ ఉండే, షుగర్ ఉండే, థైరాయిడ్ ఉండే, మోకాళ్ళ నొప్పి ఉండే, నడుముల నొప్పి ఉండే, నెత్తిన అంటే మన మాడల మంట, పొయ్యి మీద మంట ఎట్లా వస్తారు అట్లా మంట వచ్చేది, మెడ నరాలు గుంజేది, చెయ్యి గుంజేది, చాలా ప్రాబ్లం ఉండే సార్ నాకు. మీ ఏజ్ కానీ మన తన డిఆర్ఎన్ సారు వల్ల నేను నా హెల్త్ కోసం తెలుసుకొని మందులు వాడుకున్నా. కానీ నాకు 20 days లోనే రిజల్ట్స్ మంచిగా వచ్చింది సార్. నేను ఇంకా కంటిన్యూ చేస్తున్నా. చాలా బాగుంది. నన్ను చూసి కూడా పక్క వాళ్ళు వాడుతారు సార్, వాళ్ళకు కూడా తగ్గుతుంది మంచిగా. చాలా బాగుంది సార్. ఏమేం ప్రోడక్ట్ వాడుతున్నారండి మీరు? నేను మురంగి ఒకటి, మొరింగా ప్లస్, మురంగి ప్లస్, అదే బీపీ ఒకటి చెప్పడానికి ఏంటంటే బీపీ ఒకటి, థైరాయిడ్ ఒకటి, మన మోకాలు నొప్పి ఒకటి, చేతవరి, నారిప్రియ, అకైసోనా ప్లస్. ఓకే, మొరింగా ప్లస్, అకైసోనా ప్లస్, సతావరి, నరిప్రియ, వాతగజం కుస్ కూడా మీకు ఇచ్చి ఉంటారు నాకు తెలిసి. చాలా సూపర్ ఉంది సార్. నా హెల్త్ అయితే కూర్చుంటే లేవలేకపోతుంటే, లేచి కూర్చోలేకపోతుంటే. మీ ఏజ్ ఎంత అండి? నా ఏజ్ 47 అంటుండొచ్చు సార్. 47 ప్లస్ ఏజ్ ఉంది, ఈ ప్రోడక్ట్ అనే వాడుతున్నారు. ఎన్ని రోజుల్లో మీకు రిజల్ట్ కనపడింది? నాకు 20 days లోనే కనిపించింది సార్. నేను అంతకుముందు ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాలు బయట చూపించుకున్నాను, నాకు తగ్గలేదు సార్. ఇక్కడ మన సన్నిధిలోకి వచ్చినాక 20 days లోనే నాకు చాలా రిజల్ట్స్ కనిపించింది. ఓకే, బయట 3-4 సంవత్సరం మీరు మెడిసిన్స్ వాడిన తర్వాత కూడా తగ్గలేదు, కానీ ఇక్కడ మీకు 20 days లోనే మంచి రిజల్ట్ కనపడింది. అవును సార్. మీరు కూడా చాలా మందికి ఇచ్చారు అని చెప్పేసి విన్నాను. అవును సార్, ఇచ్చిన చాలా మంచిగా ఉంది సార్. వాళ్ళు కూడా నడుము నొప్పి ఉంది, మెడ నరాలు గుంజుతున్నాయి అట్లా అంటే చితవరి, నారిప్రియ, మన అకైసోనా ప్లేస్ ఇచ్చిన సార్. కానీ వాళ్ళు వాడినాక వారం రోజులకే తగ్గిందని చెప్పారు సార్, వాడుతురు కూడా. మొన్న నేను పోయిన నెల ఏంటంటే మన అది సైడ్ కేర్ తీసుకున్నా సార్, బాస్కెట్. అది కూడా మా ఫ్రెండ్స్ అంటే మా చుట్టాలు వాళ్ళు ఇచ్చేసిన సార్, బాస్కెట్ మొత్తం వాడి. హెల్త్ సప్లిమెంట్ వాడినా, కిచెన్ ప్రొడక్ట్స్ తెచ్చుకున్నా, ఉప్పు, పసుపు, కారం, ప్రతి ఒక్క ఐటమ్స్, సోపు, బాడీ సోపు, ఫేస్ క్రీము, నేను ప్రతి ఒక్క ఐటమ్స్ మన సన్ఐస్నే వాడుతున్నా సార్. ఓకే మేడం, సో మీకు ఇక్కడ ఉప్పు, పసుపు, కారం ఇవి అన్ని దొరుకుతున్నాయి కదా, మరి ఎలా అనిపిస్తుంది, బాగుందా? చాలా బాగుంది సార్. నా హెల్త్ కాదు, నన్ను చూసే పక్క వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు సార్, అంతా బాగుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మమ్మ గారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎవరున్నారు? విఎన్ఎస్ రెడ్డి గారు ఉన్నారు సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చానండి, మీరు మాట్లాడొచ్చు. బ్రేవ్ మార్నింగ్ సార్. బ్రేవ్ మార్నింగ్ అండి. నా పేరు విఎన్ఎస్ రెడ్డి అండి. నేను వచ్చేసి కంచికిచర్ల అంటే విజయవాడ. ఈ రోజు నేను చెప్పే టెస్ట్ మనీ ఏంటంటే అండి, ఒకటి కాదండి, దాదాపుగా చాలా ఉన్నాయి, కానీ కొన్ని మెయిన్ గా కొన్ని తీసుకుంటాను. ఒకటి వచ్చేసి ఫస్ట్ గా మా అత్తగారికి అండి బాగా బాడీ పెయిన్స్, షుగర్ ఉంది ఆమెకి. నేను బ్లడ్ ప్యూరిఫై అండ్ అకైసోనా ప్లస్, వటగజాంకుష, విటమిన్ D3, మురింగా ప్లస్ ఇవన్నీ వాడిచ్చాను. ఆమెకి షుగర్ కంట్రోల్ అవ్వటంతో పాటుగా
ఏదైతే బాడీ పెయిన్స్, అల్సర్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆమెకి క్లియర్ అయినాయి. తర్వాత వచ్చేసి మెయిన్ ఇంకొకటి ఏంటంటే అండి, వంట మేస్త్రి. ఒక లేడీ అండ్ జెంట్స్ ఇద్దరు, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వంట చేస్తారు. వాళ్ళకు ఉండే ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు కొన్ని రూల్స్ ఉంటాయి. అంటే చెప్పులు వేసుకుని వంట చేయరన్నమాట, సాంప్రదాయంగా చేస్తారన్నమాట వాళ్ళు. దానివల్ల ఏంటంటే బాగా హీట్ అవుతుంది వాళ్ళ బాడీస్. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి అది సేమ్ ప్రాబ్లం. వాళ్ళది వచ్చేసి తినాలండి. సో నాకు టెంట్ హౌస్ కాబట్టి నాకు ఏదైనా ఫంక్షన్ ఉంటే నేను వాళ్ళకి కాల్ చేస్తే వచ్చి ఇక్కడ వంట చేస్తుంటారు మా ఊర్లో. సో అలాగా నేను వాళ్ళిద్దరికి కూడా అకాయసోనా ప్లస్, మురింగా ప్లస్, విటమిన్ D3, మరి వాటకా జాంక్స్ ఈ 4 ఇవ్వటం జరిగింది వాళ్ళకి కూడా నేను. ఎక్సలెంట్ రిజల్ట్ అన్నమాట వాళ్ళకి. మరి ఆ మేడంకి అయితే కాళ్ళు చాలా గాళ్ళు గాళ్ళుగా పగిలి ఉంటాయి. అలాంటిది అందరూ మనం ఫస్ట్ నేను ఏంటంటే ఆమెకి క్రాకీ హిల్ క్రీమ్ ఇద్దాం అనుకున్నాను కాళ్ళు చూసి. కానీ తర్వాత ఏంటంటే జిఆర్ఆర్ సార్ యొక్క సజెషన్ తీసుకుంటే ఆమెకి బాడీ హీట్ అయింది కాబట్టి అవసరం లేదు, బాడీలో హీట్ తగ్గితే ఆటోమేటిక్ గా మనకి ఆ కాళ్ళు పగులు అనేది తగ్గడం జరుగుతుంది అన్నారు. సేమ్ యాస్ సార్ ఎలా చెప్పారో అలానే జరిగింది, అక్షర సత్యం అనమాట అది. మరి ఆ మేడం అయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. మంచిగా దాదాపు 3 months వాడారు వాళ్ళు, కంటిన్యూగా వాడారు, పూర్తిగా తగ్గింది. ఇప్పుడు ఏంటంటే ఓన్లీ మళ్ళీ నేను సార్ సజెషన్ తీసుకుని ఒక ఆమ్లాను అకాయసాన ప్లస్ ఈ 2 మాత్రం వాడిస్తున్నాను ఇప్పుడు ప్రజెంట్ గా. ఎందుకంటే వాళ్ళకి హీట్ అవ్వకుండా బాడీ కూల్ అవ్వటం కోసం. అది సార్ ప్రజెంట్ అయితే సూపర్. హెల్త్ మీద ఇట్లా చెప్తే చాలా ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు వాళ్ళకి అవ్వచ్చు, ఎక్కువగా వాడతాం. ఇది మన బాడీ పెయిన్స్ వాళ్ళకి విటమిన్ D3 మురింగా ప్లస్ ఈ 2 ఇస్తున్నాను. అకాయసోనా ప్లస్ అంటే అందరూ కొంతమంది తీసుకున్నారు, కొంతమంది తీసుకోలేదు, అమ్మో అంత ఖర్చా అని. కానీ ఏంటంటే వాడిన వాళ్ళు సో బెటర్, బాగుంది. కానీ మంచి రిజల్ట్స్ సార్ మనకి ఇవి. సో నేను మళ్ళీ మాట్లాడతాను, ఎందుకంటే అగ్రి కూడా ఉంది కాబట్టి నా అగ్రి అంటే రిజల్ట్స్ కూడా మీరు ఉన్నాయి. ఒక్కరే 10 టెస్ట్ ఇవన్నీ చెప్తే అందుకని కరెక్ట్ కాదు. సో ఒక 2 అందుకనే చెప్పారు. అందుకే 2 చెప్తాను. ఎస్ ఎస్ ఓకే ఎస్ సార్, నాకు తెలుసు. ఒక్కొక్క థ్యాంక్ లీడర్స్ ఉన్నారు, ఒక్కొక్క లీడర్స్ దగ్గర సుమారు 10-15 రిజల్ట్స్ ఉంటాయి. సో ఒక్కో పర్సన్ తో మనం మాట్లాడడానికి ఇస్తే మిగతా వాళ్ళు మిస్ అయిపోతారని ఒకటేసారి మనం కాకుండా మళ్ళీ అగ్రికల్చర్ సెషన్ లో మళ్ళీ మీరు చెప్పండి, రైట్? సో నెక్స్ట్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బాబు గారు, సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. 2 to 3 minutes లో మీ యొక్క టెస్ట్ ని కంప్లీట్ చేసుకోండి. బాబు గారు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. సార్ సార్ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. సార్ ఈ టెస్ట్ అనేది చాలా వండర్ఫుల్. ఒక్కొక్కరి దగ్గర నుండి చూస్తే చాలా నాలెడ్జ్ ని కూడా తీసుకోవడానికి హెల్ప్ఫుల్ గా కనబడుతుంది సార్. అయితే ముఖ్యంగా ఆ, ఈ సనెర్జీ కంపెనీలో ఆ యొక్క ప్రోడక్ట్ తయారు చేసినటువంటి సిఇఓ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్. అది వాస్తవానికి ఎక్కడో హాస్పిటల్లో తిరిగి ఎన్నో ఖర్చు పెట్టినటువంటి వ్యక్తులు ఏం కాదు, మన యొక్క ఎనర్జీలో ద గ్రేట్ మెరకిల్స్ హెల్త్ డెవలప్మెంట్ యాటిట్యూడ్ సార్. ఇది నిజంగా గొప్ప శుభ పరిణామాలు. మన కంపెనీలోకి ఈ ప్రోడక్ట్స్ రావడం కూడా చాలా అత్యుత్తమైనటువంటి ఫలితాలు చూస్తున్నాం సార్. సార్ మా ఇంట్లో నిజంగా సార్ ఇది అకైసోన ప్లేస్ తీసుకొచ్చిన తర్వాత మేము యాక్చువల్గా చాలా ఇన్హెల్తీ గా ఉన్నటువంటి పరిస్థితి, ఆకలి లేక మందగించినట్టుగా ఉండేది. కానీ ఆ తర్వాత దాన్ని వాడుకున్న తర్వాత మా ఇంట్లో 4-5 బాటిల్స్ కంప్లీట్ చేసినాం సార్. వండర్ఫుల్ రిజల్ట్ సార్. అది నిజంగా బాడీ కూడా ఎంత యాక్టివ్ ఉంటుందంటే అది తాగిన తర్వాతనే తెలుస్తుంది సార్ ఆ రిజల్ట్ అనేది. తాగుతున్నాం కాబట్టి ఆ రిజల్ట్ లో అనుభవంలో ఉన్నాం కాబట్టి తెలియజేస్తున్నాను సార్. ఆ తులసి డ్రాప్ అనేది చాలా సార్ మొన్నటి దాకా కాపు బయట అటు ఇటు తిరిగినా కూడా మంచి వాటర్, లైట్ గోరెచ్చ వాటర్ లో ఆ తులసి డ్రాప్ వేసుకొని తాగుతుంటే అది కూడా మనకు బాడీ కూడా మంచి లైట్ వెయిట్ ఉంటున్నాం. చాలా వండర్ఫుల్ సార్. మొన్న మా అక్క చెల్లె వాళ్ళకు బాగా కాఫ్ వస్తుంటే సార్ మన అదుల్లా తులసి కాఫ్ సిరప్ పోయించిన తర్వాత వాళ్ళు అదుల్సా రిజల్ట్ కాఫ్ సిరప్ చూసుకొని ఇచ్చారు. మళ్ళీ ఒక బాటిల్ అవును సార్, ఎక్సలెంట్ రిజల్టెడ్ గా కనబడి వాళ్ళు ఊరికే అంటున్నారు సార్. అది దాంతో పాటుగా మొన్న సార్ మా పాపకి ఆ, ఈ శతవారి నారిప్రియ బ్లడ్ ప్యూరిఫై చేసిన తర్వాత తను కూడా కన్జ్యూమ్ అయింది సార్. ఇది నిజంగా చాలా మీకు నేను కృతజ్ఞుడు సార్. వాస్తవం చెప్పాలంటే ద గైడ్ ఆఫ్ మోస్ట్ ఆఫ్ నడిపించే నాయకుడు కరెక్ట్ ఉన్నట్టునే మీ వెనక మేము వస్తున్నట్టుగా
మీరు చెప్పిన ప్రతి దగ్గర మేము అడిగేస్తాను సార్. కాకపోతే మా అడుగులలో కొద్దిగా వెనుకకి ఎక్కడ పోయినా కూడా ఆ వెనుక నో పోయేటువంటి దానిని మళ్ళీ నో ముందు ప్రాబ్లం. తీసుకెళ్లే రైట్ టైంలో మాటల్లో మనం మీరు బిగ్ మాకు బిజినెస్ కనబడుతుంది. బిల్డ్ చేద్దాం, అందులో ఎటువంటి డౌట్ లేదు మనకి. సో ప్రోడక్ట్ సార్ టెస్టిమోనియంలో ఆల్రెడీ మీ పాపకి ఇచ్చారు, మీ చెల్లి వాళ్ళకి ఇచ్చారు, మంచి రిజల్ట్ వచ్చింది వాళ్ళకి, రైట్? ఎస్ సార్, ఓకే వెరీ అండి, నైస్. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. నెక్స్ట్ మనకి రామారావు గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ అనేది, మీరు ఆల్రెడీ కోహోస్ట్లు ఉన్నారు కాబట్టి మీరు మాట్లాడొచ్చండి. సార్ బ్రే మార్నింగ్. ఎస్, బ్రేవ్ మార్నింగ్ సార్ రామారావు గారు. సార్ వాయిస్ ఓకేనా? ఎస్, వాయిస్, ఆడియో, వీడియో అన్ని క్లియర్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే, బ్రే మార్నింగ్ లీడర్స్. నా పేరు రామారావు, మాది వరంగల్ నర్సంపేట మండల్. ఓకే, నేను ఎక్కడో కాదు, నా ఇంట్లోనే నేను టెస్టిమోనీ అనేది చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే ఇంట్లోనే ఫస్ట్ వాడాలి, ఫస్ట్ మనం వాడాలి. Yes, మనం వాడిన తర్వాతనే వేరే వాళ్ళకు షేర్ చేయడం అనేది 100% ఫీల్ అయ్యి షేర్ చేయగలుగుతారు. ఆ విషయంలో నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే మా మిస్సెస్ కి థైరాయిడ్ ప్రాబ్లం ఉండే, థైరాయిడ్ ప్రాబ్లము టిహెచ్ఎస్, అందులో టిఎస్హెచ్ అని ఉంటుంది. మీకు రిపోర్ట్స్లలో టిఎస్హెచ్ అనేది మోర్ దెన్ 150 ఉండే. అది మామూలుగా అయితే 4 లోపే ఉండాలి, కానీ 150 పైన ఉన్నది. దానికి నేను జిఆర్ఎల్ సార్ ఏదైతే సజెస్ట్ చేశారో దానిలో భాగంగా నేను ప్రోడక్ట్ కూడా చూపిస్తున్నాను. అకైసోనా ప్లస్, ఇది నా ఫేవరెట్ ప్రోడక్ట్ అంటాను. మా మిసెస్ కూడా ఇది నేను ఇవ్వడానికి, మేము రెగ్యులర్ గా తాగుతాం. ఇది ఒకటి. అండ్ ఇంకొకటి మెయిన్ లేడీస్ కి అత్యంత ప్రియమైన ప్రోడక్ట్ అంటాను నేను, నారీ ప్రియ. ఇది కూడా నేను వాడియడం జరిగింది. సూపర్ అంటే సూపర్ ప్రోడక్ట్. అండ్ ఇంకొకటి మెయిన్ గా గ్యానోడర్మా, ఇది కూడా ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ ప్రోడక్ట్ అనేది. రిజల్ట్ సూపర్ రిజల్ట్ వచ్చింది. అండ్ ఇంకొకటి ఒమేగా 369, ఇది కూడా నేను వాడియడం జరిగింది. ఇవి రెగ్యులర్ గా వాడియడం వల్ల జస్ట్ 1.5 month, అంటే నెల 15 రోజులలోనే మళ్ళీ రిపోర్ట్ తీయడం జరిగింది. ఏదైతే 150 ఉన్న రిపోర్ట్ ఉందో టిఎస్హెచ్ రిపోర్ట్, ఇప్పుడు చూస్తే 2.5కి వచ్చింది. వావ్, అంటే అంటే ఎంత 150 ఎక్సలెంట్ అంటే రిజల్ట్. పట్టించారు సార్? 150, మోర్ దెన్ 150. ఎన్ని 150, రోజుల తర్వాత చెక్ చేశారు? 1.5 month. ఎస్, 1.5 month. 1.5 month నెల లో 150 నుంచి నెల 15, బిలో 3కి వచ్చిందా? 2.5. ఆ రిపోర్ట్స్ కూడా 2.5. ఉన్నాయి, అవి నేను షేర్ చేస్తాను. రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. నేను వాడక ముందు ఎలా ఉంది, వాడిన తర్వాత ఎలా ఉంది అనేది రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. మా మేడం లేదు, బయటికి వెళ్ళింది, లేకపోతే మా మేడంతోనే టెస్ట్ మనీ చెప్పేది. ఓకే, Yes. ఇవైతే నేను నా ఇంట్లో స్వయంగా వాడాను, మంచి రిజల్ట్ అనేది వచ్చింది. తర్వాత బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాను. తర్వాత నేను చాలా మందికి మోకాల నొప్పులకు కానీ అండ్ పిసిఓడి ప్రాబ్లం కానీ ఇవి ఇవ్వడం జరిగింది. చాలా ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ రిజల్ట్ అనేది రావడం జరిగింది. అండ్ బ్యాక్ పెయిన్ కూడా ఇలాంటి టెస్టిమోనియల్ చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేను ఫీల్డ్ వర్క్ లో చాలా ఉన్నాయి, కానీ టైం లేదు కాబట్టి మెయిన్ గా నా ప్రాబ్లం, మా ఇంట్లో ప్రాబ్లం గురించి చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అందరూ లీడర్స్ ఈ మన అన్ని ఫుడ్ సప్లిమెంట్స్, దీంతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. సైడ్ బెనిఫిట్స్ తప్ప సైడ్ ఎఫెక్ట్స్ అనేటివి ఉండవు. నేను రోజుకి ఒక 10 రకాల క్యాప్సల్స్ అనేటివి వేసుకుంటా, ఓకే, ఎట్ ఏ టైంలో 10 రకాల ఫుడ్ సప్లిమెంట్స్ నేను వాడడం జరుగుతుంది. అది కూడా త్వరలో వీడియో కూడా తీస్తా. ఓకే, అండ్ ఏం కాదు, డబ్బా మింగినా కూడా ఏం కాదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం థ్యాంక్ యూ వెరీ ఇచ్చినందుకు. మచ్. థ్యాంక్ యూ వెరీ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో జస్ట్ చూశారు కదా, ఐ మీన్ 1.5 month లో థైరాయిడ్ అనేది ఈ రోజు లేడీస్ లో ప్రతి చోట చాలా కామన్ ప్రాబ్లం అనమాట. ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ ఈ ఛాలెంజ్ ఉంటుంది. బట్ 1.5 month లో 150 TSH నుంచి దాన్ని బిలో 3కి తీసుకురావటం అనేది ఇది ఒక మిరకల్స్ అనమాట. మెడిసిన్స్ అనేది రెగ్యులర్ గా వాడుతూ ఉంటారు చాలా మంది. 25 mg అని, 50 mg అని, 75 mg అని, 100 mg కూడా చాలా మంది వాడుతూ ఉంటారు. సో అలాంటి ప్లేస్ నుంచి ఇంత కంట్రోల్లోకి తీసుకురావడం అనేది చాలా మిరకల్స్ అనమాట. నెక్స్ట్ అగైన్ శ్రవంతి మేడం గారు, మళ్ళీ మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చానని మాట్లాడొచ్చు. సార్ గుడ్ మార్నింగ్ సార్. యా, బ్రే మార్నింగ్ అండి. నా పేరు జనార్దన్ సార్, మా చౌటుపల్ విలేజ్. అయితే నేను మన అలోవేరా జ్యూస్ గ్యాస్ ట్రబుల్ సార్, నాకు పూర్తిగా గ్యాస్ బాగుండేది.
ఏ తిన్నా అరగపోయేది, జీర్ణశక్తి పనిచేయకపోవడం వల్ల అలోవెరా జ్యూస్ ఉదయం 25 ml వాడేశారు. ఓకే ఇప్పుడు ఒక గ్యాస్ నాకు మాత్రం ఎలాంటిది గ్యాస్ లేదు సార్. ఇప్పుడు పూర్తిగా నయం అయిపోయింది సార్. చికెన్ తిన్నా, మటన్ తిన్నా కూడా, ఏది తిన్నా, మసాలా ఫుడ్, శనగపప్పు, కందిపప్పు ఏది తిన్నా కూడా గ్యాస్ ట్రబుల్ వచ్చేది. అలోవెరా జ్యూస్ వాడడం వల్ల పూర్తిగా నయం అయిపోయింది సార్. ఎన్ని అలాగే రోజులు వాడారు నైట్ సార్? టైం మేము 1 month వాడినా సార్. ఓకే ఓకే అలోవెరా 1 జ్యూస్ month ఏ టైం కి యూస్ చేశారు అలోవెరా? ఏమో 25 ml సార్. ఓకే అర్లీ మార్నింగ్ 25 ml ఎవ్రీడే వాడుకున్నారు. ఓకే సార్ దగ్గర నెట్వర్క్ ఇష్యూ నార్మల్ గా లేదు, హెవీగా ఉంది. ఇంతకు ముందు కూడా మేడం మాట్లాడుతూ అలాగే జరిగింది. ఇప్పుడు సార్ది కూడా సేమ్ ప్రొసీజర్. రైట్, నో ఇష్యూ అండి. నెక్స్ట్ విజయలక్ష్మి మేడం గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తున్నాను, మీరు మాట్లాడండి. బ్రేవ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, బ్రేవ్ బ్రేవ్ మార్నింగ్ మేడం. మార్నింగ్ లీడర్స్. సార్ నా పేరు విజయలక్ష్మి, నేను చుట్టుపక్కల నుంచి మాట్లాడుతున్నాను. తొందరలోనే ఏంటంటే ఇవాళ మా ఏరియాలో మొత్తం నెట్వర్క్ ఇష్యూ ఉంది సార్. మా ఏరియా వాళ్ళందరికీ మార్నింగ్ నుంచి పవర్ లేదు. సో ఒకటే ఒకటే చెప్తాను, ఒకటి కాదు, నాది మా పాపది రెండే చెప్తాను సార్. నేను చాలా మందికి ఇప్పించాను, బట్ ఒకటి నాకేంటంటే హెవీ గ్యాస్ ట్రబుల్ ఉంటుండేను. నెక్స్ట్ వెయిట్, అప్పట్లో అందరూ మీరు కూడా అంటుండే మేడం మీరు కొద్దిగా వెయిట్ లాస్ అవ్వాలని. నాకు వెయిట్ లాస్ ప్రాసెస్ అంటే కొంచెం భయం అనమాట. ఎందుకు ఎక్సర్సైజ్ అంటారు, ఎర్లీ మార్నింగ్ లేవాలంటారు, ఇదంతా మనతో కాని పని. కానీ ఒక రోజు ఏం జరిగిందంటే జేఆర్ఎల్ సార్ వచ్చేసి హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మనం స్టార్ట్ చేసినాం. బిఎంఐ మిషన్ ఎక్కించినారు సార్. ఎక్కండి మేడం అన్నాడు, ఎక్కినాడు. అన్ని 2 మార్కులు ఉన్నాయి సార్ అక్కడ. ఓకే నాకు ఇంకా ఆ రోజు భయమైంది అనమాట. ఇది డేంజర్ జోన్ లో ఉన్నారు మేడం మీరు అని చెప్పగానే అనిపించింది, అబ్బు బాబోయ్ కొంచెం ప్రికాషన్ తీసుకోండి మేడం అని నేను తర్వాత సార్ తో మాట్లాడాను. అప్పటికి నేను అకేసోనా తీసుకునేది, మొరింగా తీసుకునేది, కొన్ని తీసుకునేది. బట్ ఎట్లా అంటే వాటి మీద ఫుల్ ఇంట్రెస్ట్ తో తీసుకోలేదు అనమాట. కాకపోతే నాకు ఆ రోజు నేను బిఎంఐ మిషన్ ఎక్కిన నెక్స్ట్ డే నుండి మార్నింగ్ ఈవినింగ్ లాగా ఖచ్చితంగా తీసుకున్నా. అప్పుడు నా వెయిట్ వచ్చేసి 63 ఉండే సార్. ఇప్పుడు 58. జస్ట్ 1.5 month లోనే నేను ఏం యూజ్ చేయలేదు. అకేసోనా ప్లస్ ఒకటి యూజ్ చేసినాను. నారిప్రియ అంటూ రెగ్యులర్ గా వాడేది, నారిప్రియ శతావరి రెగ్యులర్ గా. ఎక్స్ట్రాగా అంటే నేను వాడింది ఏంటంటే ఇది ఒమేగా 369 మార్నింగ్ ఈవినింగ్ లాగా తీసుకున్నాను. దాన్ని కొద్దిగా అటు ఇటు తీసుకునేది అనమాట. సో నాకు వెయిట్ లాస్ అనేది బాగా తెలిసింది. నెక్స్ట్ ఆయాసం పోయింది, కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది, కొలెస్ట్రాల్ తగ్గింది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి వెయిట్ లాస్ వల్ల నాకు ఇట్లా ఆయాసం, దమ్ము అలాంటివి అన్ని పోయినాయి సార్. గ్యాస్ ట్రబుల్ కూడా పోయింది. నాకు అనిపించింది ఆ రోజు నా బిఎంఐ మిషన్ ఎక్కకపోతే ఇంకా నాకు నేను సూపర్ అనుకున్నదాన్ని. బట్ అది ఎక్కిన తర్వాత తెలిసింది. మళ్ళీ నేను లాస్ట్ మంత్ నల్గొండలో బిఎంఐ మిషన్ ఎక్కిన తర్వాత అన్ని గ్రీన్ ఉన్నాయి సార్. ఇంకా నేను ఫుల్ హ్యాపీ. ఇంకా సూపర్ అండి, సూపర్. అంటే బిఎంఐ మెషిన్ ఎక్కితే గానీ మనకి రియాలిటీ తెలియదు. నేను కాన్ఫిడెంట్, ప్రతి ఒక్కరు అనుకుంటారు అంటారు నాకేమైంది, నేను సూపర్ ఉన్నా, నాకేమైంది బాగున్నా అని చెప్పి నైటే కొంతమందికి కొలాప్స్ అయిపోయిన వాళ్ళని చూసినాను. బట్ నేను కూడా అదే భ్రమలో ఉన్నా అని అనుకోలేదు సార్. అది ఎక్కిన తర్వాత నాకు అర్థమైపోయింది బిఎంఐ మిషన్ అంటే ఎంత అసలు. నేను లేదనుకో మరి సిచ్యువేషన్ ఎట్లుంటేదో తెలియదు. ఇంకా కొలెస్ట్రాల్ హెవీగా వచ్చింది, అన్ని ఇంకా లేనిపోని అన్ని టెన్షన్స్ అనమాట. సో ఏం భయపడకండి మేడం, జస్ట్ ఇది మాత్రం చేయండి అన్నాడు. నేను నైట్ సార్ కి ఫోన్ చేసిన, సార్ నాకు భయం అవుతుంది సార్ చెప్పండి. ఇంకా లేదు మేడం ఇవి వాడండి అన్నాడు. కాకపోతే రెగ్యులర్ గా వాడినా సార్. 1.5 month లోనే, 1.5 month కాదు 2 months అనుకోండి, 4 kgs వరకు వెయిట్ లాస్ వచ్చింది. నాకైతే పర్ఫెక్ట్ ఉంది. మీరు ఇంకా ఏం చేంజెస్ లేవనింది. ఇది ఒకటి బెస్ట్ ఎగ్జాంపుల్ నా లైఫ్ లో. నేను చేసుకుంది, నేను XYZ కంపెనీలో అవి ఇవి వాడినాను. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ వెయిట్ అనేది అంతే. నా వెయిట్ ఇంతే సార్, నేను ఎప్పుడు ఇంతే ఉంటాను, నేను సార్నే దబాయించినారు. లేదు మేడం మీరు ఎక్కండి అన్నాడు. తర్వాత అర్థమైపోయింది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మా పాపకి తను ఏంటంటే ఇప్పుడు ఉన్న జనరేషన్స్ కి 11 years కి మెచ్యూర్ అయింది. తను తెలుసా ఫస్ట్ నుండి ఇంకా ఆ 2-3 days స్కూల్కి వెళ్ళేది కాదు. నేను సార్తో ఇదే విషయం చెప్పాను. నాకు ఇంకా నేను మీటింగ్ అన్నా కూడా వెళ్ళలేను, నాకు ఇంటికి కాపలా ఉండాలన్నమాట. కాకపోతే ఏంటంటే నేను జస్ట్ నారిప్రియ, శతావరి, విటమిన్ D3 ఇమ్మన్నారు, ప్రోటీన్ పౌడర్ కూడా మధ్య మధ్యలో ఇవి కంటిన్యూగా ఇచ్చుకుంటూ వెళ్ళినాను. తను తెలుసా ఇప్పుడు నేను ఒక 6 months నుంచి ఇంటి దగ్గర అయితే ఉంటలే, స్పోర్ట్స్ లో కూడా ఇప్పుడు తను స్పోర్ట్స్ కెప్టెన్. అంటే నేను అప్పట్లో వెళ్ళాలంటేనే భయపడేది, ఇప్పుడు స్పోర్ట్స్ కెప్టెన్ అయిన మమ్మీ అని చెప్పేసి చెప్తుంది. అంటే కాన్ఫిడెన్స్ లెవెల్ పిల్లలకి ఆ టైంలో మనం తగ్గిస్తున్నాం.
బట్ ఇవన్నీ వాడడం వల్ల పిల్లలకి కాన్ఫిడెంట్ లెవెల్ కొంచెం ఎక్కువ అయ్యి నాకైతే నిజంగా సార్ నా విషయం ఏమో కానీ మా పాప విషయంలో బాగా ఏంటంటే పోను హైయర్ స్టడీస్కి వెళ్తుంటే మెంటల్ టెన్షన్ అయిపోతుంది వాళ్ళకి. నేను అక్కడి నుండి నేను బయట పడేసిన అని చెప్పేసి అనుకుంటున్నా. ఈ విషయంలో నేను జేఆర్ఎస్ సార్కి అయితే ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా చాలా తక్కువ సార్. ఎందుకంటే నాకు ఒక్కతే పాప, దాన్ని నేను చూడలేకపోయేది ఆ మూమెంట్ లో అసలు. ఇప్పుడు అంత ఫ్రీగా వెళ్ళిపోతుంది చూడండి. జస్ట్ 2-3 సప్లిమెంట్స్, హాస్పిటల్ మెడిసిన్ కూడా వాడినాను. తన స్కానింగ్ అవి అంటే భయపడింది, ఏమీ వద్దన్నారు సార్. ఇంకా ఇది బెస్ట్ రిజల్ట్ సార్ నాకైతే. రైట్ మేడం, రైట్ మేడం. సో ప్రతి ఒక్కరికి చెప్తున్నాము, లేడీస్ ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా నరిప్రియ, శతావరి, వైటమిన్ D3, మొరింగా ప్లస్ మినిమం ఈ కొన్ని ప్రోడక్ట్ రెగ్యులర్ గా వాడండి. ఏదైతే లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటి నుంచి మీరు చాలా ఫాస్ట్ గా బయటపడతారు. రైట్, చాలా తక్కువ కాస్ట్ లో ఇంటి దగ్గర ఈ సప్లిమెంట్ వాడి కూడా హెల్తీగా ఉండొచ్చు. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ విజయ మేడం గారు. నెక్స్ట్ మనకి వచ్చేసి ఎస్కే సువాని గారు ఉన్నారు. మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది, మీరు మాట్లాడొచ్చండి. ఎస్కే సువాని గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఎస్, బ్రేవ్ మార్నింగ్ సార్ సుబాని గారు. సార్ నేను వెయిట్ సార్ లాస్ చెప్పండి సార్. వాడానండి, మెడోలిటర్ వెయిట్ లాస్ వాడానండి, పేరుచెర్ల, గుంటూరు జిల్లా. ఓకే, గుంటూరు జిల్లా పేరుచెర్ల. రైట్ వెయిట్ సార్, లాస్ కి చెప్పండి 3 సార్. నెలల నుంచి వాడుతున్నాను. వెయిట్ లాస్ కి మెడోలిటర్ పౌడర్, టాబ్లెట్లు, టానిక్ 3 నెలల నుంచి వాడుతున్నాను. 90% బాగానే ఉంది వెయిట్ లాస్ కి. 10 కేజీ దాకా తగ్గాను. బాగానే అచ్చా, ఉంది వాళ్ళకి. 3 మంత్ లో మెడోలైట్, ఓన్లీ మెడోలైట్ ఒకటే వాడుతున్నారా? డీటాక్స్ ఏజ్ కూడా కలిపి తీసుకుంటున్నారా? లేదండి, మెడోలిటర్ 3. ఓన్లీ ఈ 3 వాడుతున్నారు. 3 మంత్ లోనే ఆల్మోస్ట్ ఎంత ఎంత అన్నారు సార్? 10 కేజీ తగ్గింది. 3 మంత్ లో ఆల్మోస్ట్ 10 kgs దాకా 10 కేజీ తగ్గారు. తగ్గింది. సూపర్, 10 kgs. సార్ మరి ఐ మీన్ ఆ, మెడోలైట్ మీకు కాస్ట్ ఎంత పడింది సార్? 600. మెడోలైట్ వచ్చేసి మీకు 600. మెడోలైట్ టాబ్లెట్, మెడోలైట్ క్యాప్సూల్ అండ్ మెడోలైట్ లిక్విడ్, ఈ 3 కూడా మీరు కలిపి 3 తీసుకుంటున్నారు కాబట్టి 3కి 1800. 1999. రైట్, 1999. అంటే కొత్తగా వచ్చిన దాంట్లో అయితే 1800 ఉంది. పాత ప్రైస్ మనకి ఆల్మోస్ట్ 2000 రూపీస్ అనుకోండి. అంటే 2000 రూపీస్. 600. సూపర్ రిజల్ట్ అసలు. అంటే ఇంత తక్కువ కాస్ట్ లో కూడా ఇంతవరకు ఇంత బ్యూటిఫుల్ రిజల్ట్ తీసుకోవచ్చు మనం. రైట్, సో ఎవరికైతే వెయిట్ మేనేజ్మెంట్ చేయాలని ఉందో చాలా తక్కువ కాస్ట్ లో సెనెజ్ లో మీకు మంచి హెల్త్ సప్లిమెంట్స్ ఉంటాయి. వీటి ద్వారా మీరు వెయిట్ కూడా చాలా తొందరగా మేనేజ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఎస్కే సుబాని గారు. ఇంట్లో ప్రోడక్ట్ వాడుతున్నాను. రైట్ అండి, రైట్. హెల్త్ హెల్త్ సప్లిమెంట్ కేర్. మాత్రమే తీసుకుంటాం సార్, మళ్ళీ ఇంట్లో మళ్ళీ తీసుకుంటాను. రైట్, ఓకే నెక్స్ట్ సార్. వచ్చేసి మనకి ఎర్రయ్య గారు. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మీరు మాట్లాడొచ్చండి. ఎర్రయ్య గారు. సార్ బ్రేవ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, బ్రేవ్ మార్నింగ్ ఎర్రయ్య గారు. నేను స్వయంగా వాడింది అయితే సార్, నేను జాయింట్స్ పెయిన్స్ కోసం నేను స్వయంగా వాడిన సార్. అంటే నాకు కొంచెం ఆర్ఓ వాటర్ తాగడం వల్ల కూడా జాయింట్స్ పెయిన్స్ కొంచెం లైట్ గా ఉండేది. స్వయంగా నేను విటమిన్ D3 ఉన్న యోగరాజ్ గూగుల్ గ్లూకోజమైన్ ఇవి వాడాను సార్. ఇవి వాడడం స్వయంగా నేను రిజల్ట్ తీసుకున్నాను. అవి వాడిన తర్వాత ఇప్పుడు నాకు ఈ పెయిన్స్, జాయింట్స్ పెయిన్ అయితే ఏం లేవు సార్. ప్లస్ నేను ఒకటి మా బామ్మర్ది హైదరాబాద్ లోనే ఉంటాడు సార్. ఒకసారి మనం సన్నెడ్ స్టోర్ పంపి ఇవ్వడం జరిగింది. ఏదైతే కిడ్నీ స్టోన్స్ వచ్చినా అతనుకు రెగ్యులర్ గా అతను మెడికల్ అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడేది డాక్టర్ దగ్గరికి వెళ్ళి. తర్వాత నేను చెప్పిన తర్వాత నేను ఒకసారి నా దగ్గర తీసుకెళ్ళాడు. ఆడిన తర్వాత ఆ పెయిన్ అనేది తగ్గింది. కాకపోతే అవి తగ్గుతున్నాయా లేదా తెలియట్లేదు. పెయిన్ అయితే తగ్గిందని రెగ్యులర్ గా ఒక 1 మంత్ వాడింది. 1 మంత్ వాడిన తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది సార్. అక్కడికి తీసుకోలేదు. మళ్ళీ రీసెంట్ గా తీసుకున్న తర్వాత మళ్ళీ బాగా పెయిన్ వస్తుందని చెప్పేసి రోజు కాల్ చేసి, మరి సార్ పోతుందా, మరి కరుగుతుందా, లేకపోతే పడిపోతుందా, ఎట్లా ఇది పెయిన్ బాగా వస్తుంది, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళమంటావా అంటే, ఏం కాదు, పెయిన్ వచ్చినా కానీ కొంచెం వాటర్ ఎక్కువ తీసుకొని ఇది తీసుకో అని చెప్పిన సార్. తర్వాత ఆయన కూడా పెయిన్ తట్టుకోలేక మొన్న రీసెంట్ గా హాస్పిటల్కి వెళ్ళిన. అంటే 15,000 అయినాయి సార్. ఓకే, 15,000 అయినాయి అని మళ్ళీ నాకు కాల్ చేసి అది చూసి మళ్ళీ సైజ్ అనేది అప్పుడు 5mm ఉండే, ఇప్పుడు 3mmకి వచ్చింది. అంటే ఇది దాని వల్ల తగ్గిందా, లేకపోతే దీని వల్ల ఇంగ్లీష్ మెడిసిన్ వల్ల తగ్గిందా, దీని వల్ల తగ్గిందా అంటే, నువ్వు రెగ్యులర్ గా వాడినట్టయితే ఇంకా తగ్గేది, నువ్వు మధ్యలో గ్యాప్ ఇచ్చినావు.
అని నేను చెప్పాను సార్. లేదు, నాకు అనవసరంగా 15,000 ఖర్చు అయినాయి, నేను అదే రెగ్యులర్ గా వాడుంటే వీటితోని స్టోన్ అనేది కరిగిపోయి మొత్తం, నేను అనవసరంగా పోయి నా తోలా తీర్చుకున్నట్టు అయింది హాస్పిటల్కి అని చెప్పేసి సార్. సరే ఇక మీరు చెప్తుంటే విననప్పుడు మరి మీరు స్వయంగా చూడాలి కదా అని చెప్పేసి నేను కూడా చెప్తున్నా సార్. అట్లనే నేను ఏది ఫైల్స్ కూడా ఇవ్వడం జరిగింది సార్. మన దగ్గర హన్మకొండ నుంచి వచ్చి తీసుకుని సార్. ఫస్ట్ మంత్ వాళ్ళ ఇటు వేరే వాళ్ళ మన తెలిసిన వాళ్ళ దగ్గర వాళ్ళతోని మన దగ్గర ఫైల్స్ కోసం తీసుకున్నారు. తీసుకున్నాక నెక్స్ట్ మంత్ మళ్ళీ రిజల్ట్ బాగానే ఉందని చెప్పేసి మళ్ళీ నెక్స్ట్ మంత్ కావాలంటే అప్పుడు ఆ టైంలో నా దగ్గర లేకుంటుండే అవి. నేను డైరెక్ట్ అతనికి, మనకు అప్పుడే నర్సంపేటలో స్టోర్ ఓపెన్ అయింది, డైరెక్ట్ అతనికి అడ్రస్ చెప్పడం జరిగింది. అక్కడ స్టోర్ దగ్గరకు వచ్చి తీసుకొని వెళ్ళిండు. ఓకే పర్లేదు సార్, బాగున్నాయని చెప్పారు సార్. ఎక్సలెంట్ రిజల్ట్ ఉన్నాయి సార్. రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇరయ్య గారు. సో ఇక్కడ వరకు మనము జస్ట్ మన దగ్గర ఉన్న హెల్త్ సప్లిమెంట్ ఒక రిజల్ట్ అనేది మనం తీసుకోవటం అయితే జరిగింది, రైట్? సో కాబట్టి డియర్ లీడర్స్ ఇక్కడ చూస్తున్నారు ప్రతి ఒక్కరు, మనం ఈరోజు జూమ్ సెషన్స్ లో ఉన్నాము, అందరు కూడా ఈ జూమ్ సెషన్స్ మనం వింటున్నాము. ఇంతమంది ఆల్రెడీ మనకి ఫీడ్బ్యాక్ ఇచ్చారు. ఇంకోటి చెప్పనా, చాలా మంది లీడర్స్ దగ్గర 1 కాదు 2 కాదు 10-15 టెస్టిమోనియంలు ఉన్నాయి. బట్ మనం ఏంటి, అందరు మాట్లాడాలి అని చెప్పేసి ఒక 1 or 2 మాత్రమే మనం ఇక్కడ పెట్టడం అయితే జరిగింది. సో ఇంకా ఎవరైనా హెల్త్ సప్లిమెంట్ కి టెస్టిమోనియం ఇస్తానంటే జస్ట్ ఒక 1 or 2% ని మాత్రమే అలౌ చేస్తాను. మీరు హ్యాండ్ రైజ్ చేయండి. లేదా మనం ఇప్పుడు అగ్రికల్చర్ ప్రోడక్ట్ రిజల్ట్ మీదకి వెళ్ళిపోదాం, ఎందుకంటే ఫాస్ట్ గా వెళ్ళాలి, మనకి 8:25 అవుతుంది. సో రైట్, ఇప్పుడు మన అగ్రికల్చర్ సెషన్ రిజల్ట్ తీసుకుందాం. సో సనెజ్ ప్రోడక్ట్ లో చాలా మంది అగ్రికల్చర్ ప్రోడక్ట్ అనేది వాడుతూ ఉన్నారు. ఈ యొక్క అగ్రికల్చర్ ప్రోడక్ట్ మన దగ్గర సనజ్ కంపెనీలు ఏవైతే దొరుకుతున్నాయో ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అనమాట. బయో ఫర్టిలైజర్స్, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ అంటాము. చాలా మంది రైతులకి ఇవ్వటం జరిగింది. రకరకాల పంటకి రకరకాల ప్రాబ్లంలు ఉన్నప్పుడు వాళ్ళు మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ వాడారు అనమాట. సో వాడడం ద్వారా వాళ్ళకి ఎటువంటి రిజల్ట్ వచ్చింది తెలుసుకోవడం కోసం ఇప్పుడు మనం అగ్రి టెస్టిమోనియం అనేది తీసుకోబోతున్నాం, రైట్? సో కాబట్టి అగ్రికల్చర్ ప్రోడక్ట్ మీరు ఓన్ గా వాడిన తర్వాత, లేదా మీ తెలిసిన సర్కిల్లో అగ్రికల్చర్ ప్రోడక్ట్ మీరు ఇచ్చారు, సో మీకు రిజల్ట్ వచ్చింది, అలాంటి టెస్టిమోనియం ఒకవేళ మీ దగ్గర ఉన్నట్లయితే గనక మీరు అగైన్ వీడియో ఆన్ చేసి మీ యొక్క టెస్టిమోనియం ని షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అగైన్ రూల్స్ ఏంటంటే ఒక 2 to 3 కంటే ఎక్కువ మీరు షేర్ చేయకూడదు, ఎందుకంటే మన దగ్గర అంత టైం ఉండదు కాబట్టి. 2 to 3 టెస్టిమోనియం కంటే ఎక్కువ మీరు షేర్ చేయకూడదు. అండ్ షార్ట్ అండ్ సింపుల్ గా మీరు ఫినిష్ చేసుకోవాలి, రైట్? సో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే విఎన్ఎస్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళిపోతాము, ఎందుకంటే సార్ అగ్రికల్చర్ ప్రోడక్ట్ మీద చాలా ఎక్కువ వర్క్ చేస్తున్నారు కాబట్టి. రెడ్డి గారు మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మీరు మాట్లాడొచ్చండి. అగ్రికల్చర్ ప్రోడక్ట్ గురించి మాత్రమే రిజల్ట్ చెప్పాలి సార్. బ్రహ్మణి సార్, నాకు మళ్ళీ అవకాశం ఇచ్చినందుకు. నేనైతే మా పొలంలోనే ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ వాడిచ్చాను, కానీ ఈ సంవత్సరం చెప్తున్నాను అనమాట రిజల్ట్స్. నేను పామాయిల్ మొక్కలు వేసాను, పామాయిల్ మొక్కలకు వాడాను వేప నూనె, అండ్ మనకి సన్ కంట్రోల్ అండ్ సాయిల్ కెరీ 3 వాడాను. తర్వాత దాంట్లోనే అంతర పంటగా నేను మినుము వేసాను అనమాట. ఆ మినుముకు కూడా ఫస్ట్ పెరగడం కోసం సన్ బూస్ట్, సన్ గ్రీన్ అండ్ మన సన్ స్టిక్ తో కలిపి వాడాను. తర్వాత వచ్చేసి దానికి మరి దోమ పురుగు రాకుండా నేను సూపర్ స్ట్రైకర్ అండ్ ప్రొటెక్ట్ పూత రావటం కోసమా సన్ మ్యాజిక్ మ్యాజిక్ సార్, సారీ సన్ మ్యాజిక్, ఈ 3 అనేది మా చేలో వాడాను. ఇక సరే బయట రిజల్ట్స్ అంటే చాలా ఉన్నాయండి, అవన్నీ చెప్తూ పోతే కింద లీడర్స్ కి అవకాశం ఇవ్వలేను. నేనైతే మా పొలంలో మా మినిమం. సూపర్. సో ఆర్గానిక్ ప్రోడక్ట్, ఆర్గానిక్ విధంగా మనం పండిస్తున్నాము. అలాగే ఎవరికన్నా కావాలి అంటే కనుక డెఫినెట్ గా మీరు అప్రోచ్ అవ్వచ్చు, రైట్? థ్యాంక్ యూ విఎన్ఎస్ రెడ్డి గారు. నెక్స్ట్ మనకి వివిఆర్ సార్, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చానండి, మీరు మాట్లాడొచ్చు. సార్ బ్రేవ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, బ్రేవ్ మార్నింగ్ అండి. సార్ చెప్పండి, ఎక్కడి నుంచి ఏమేం ప్రోడక్ట్ వాడారు, రిజల్ట్ ఎలా వచ్చింది చెప్పండి. ఓకే సార్, బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్, ఇదంతా జరగాలి అంటే సనెడ్జ్ వారి ఆర్గానిక్ ప్రోడక్ట్స్ మాత్రమే వాడాలి. బయట ఆల్రెడీ మనం హెల్త్ పరంగా కల్తీ కెమికల్ బేస్డ్ వాడుతా ఉన్నాం, తద్వారా హెల్త్ ను కోల్పోతా ఉన్నాం. నెక్స్ట్ ఇంత ముందు మాట్లాడిన దాంట్లో ప్రస్తుతం అగ్రికేర్, ఇది బయట నిజంగా వివిధ రకాల రసాయనిక ఎరువులు, రసాయనిక మందులు, కెమికల్స్ ఎక్కువ జల్లి భూమిని పాడు చేసుకోవడం జరిగింది సార్. అందుకని నేనేమంటున్నా అంటే ఇందులో నేను ఈ మధ్యనే జాయిన్ అయిన, దాదాపు 1 month అవుతుంది, 1 month కూడా కావట్లేదు. ప్రస్తుతం ఇందులో సాయిల్ కేర్ అనేది వాడింది సార్. సాయిల్ కేర్ అనేది నిజంగా చాలా రిజల్ట్ అయిన ఎక్సలెంట్ ప్రోడక్ట్ సార్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది భూమిలో భూసారాన్ని పెంచుతుంది, కెమికల్ శాతాన్ని తగ్గిస్తుంది, పిహెచ్ లెవెల్ ని మెయింటైన్ చేస్తుంది,
భూమిని ముఖ్యంగా గుల్లబారేలా చేస్తుంది. చూడండి ఇంత రిజల్ట్ ఉన్న ప్రోడక్ట్ అంటే ఒక మొక్క యొక్క వేరు వ్యవస్థను బలోపేతం చేస్తుంది. నిజంగా గ్రేట్ సార్. ఇది ఒక మొక్కకు కాండం ఎప్పుడైతే అధిక నాణ్యత వస్తుందో పంట దిగుబడి కూడా నాణ్యతతో కూడిన పంట దిగుబడి కూడా ఇది రైతుకు చాలా హెల్ప్ఫుల్ ప్రోడక్ట్ సార్. వీటితో పాటు సన్ బూస్ట్ సన్ గ్రీన్ కూడా వాడడం జరిగింది, ఈ మధ్యన ఇవ్వడం జరిగింది. నేను వాడిన లైవ్ ఇద్దరికి ఇచ్చిన రిజల్ట్ పక్క కొమ్మలు కానీ గ్రోత్ కానీ బాగా వస్తుంది. క్రాప్ కు ఇప్పుడు ఈ మధ్యన ఏదో అన్నారు కదా మీరు, అది కూడా వాడించడం జరుగుతూ ఉంటది. కాబట్టి ప్రతి రైతుకు సజెషన్ చేస్తుంది ఏంటంటే బయట కెమికల్ బేస్డ్ ప్రోడక్ట్ తో పాటు ఇది వాడాలి. ఇది తప్పకుండా వాడినప్పుడు మాత్రం మనం పంట పెట్టుబడిని తగ్గించుకుంటూ దిగుబడి పెంచుకునే విధంగా ఒక రైతుకు సపోర్ట్ చేస్తుంది మీ ద్వారా తెలిసింది సార్. నిజంగా ఒక ఎక్సలెంట్ ప్రోడక్ట్స్, ఒక అగ్రి ప్రోడక్ట్స్ చాలా రకాలు ఉన్నాయి. ఇందులో ఎప్పుడైతే మనం యూజ్ చేస్తామో మనం తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని ఆశించడానికి ఛాన్సెస్ ఉంటాయి సార్. థ్యాంక్ యూ సార్ అవకాశం ఇచ్చినందుకు. నా పేరు వచ్చేసి భానుచందర్, విలేజ్ వచ్చేసి విశ్వనాథ్పూర్, మండల్ గీసుగుండ, జిల్లా వరంగల్ సార్. ఈ మధ్య భానుచందర్ గారు మీరు ఏ క్రాప్ కి వాడారు? భానుచందర్ గారు మీరు ఏ క్రాప్ కి వాడారు ప్రోడక్ట్? సార్ ఈ సాయిల్ కేర్ అనేది మనం వరికి వాడింది సార్. పిలకలు ఎక్కువ రావడానికి ఛాన్స్ వచ్చింది, పిలకలు ఎక్కువ వస్తున్నాయి, వరి మంచి పచ్చగా బాగుంది. నెక్స్ట్ పత్తి కూడా వాడించడం జరిగింది. మంచి పత్తిలో కూడా కొంచెం గ్రోత్ అవుపడుతుంది, కొంచెం పర్లేదు సార్. సన్ బూస్ట్ సన్ గ్రీన్ కూడా వాడడం జరిగింది. వాటితో సన్ స్టిక్ అనేది ఖచ్చితంగా ప్రతి రైతు ప్రతి పంటకు ఏ పురుగు మందులతోటైనా కలిపి కొట్టే ఏకైక ప్రోడక్టే సన్ స్టిక్. ఇది మాత్రం మీ ఇంట్లో ఏది ఉన్నా పర్లేదు, ఏది ఉన్నా లేకున్నా కానీ సన్ స్టిక్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. బయట ప్రోడక్ట్ మన ప్రోడక్ట్ కలిపి కొట్టే ప్రోడక్ట్ సన్ స్టిక్. ఇది ఖచ్చితంగా చాలా ఒక 6 రకాలుగా పనిచేస్తుందని మీ ద్వారా తెలుసుకున్నా సార్. థ్యాంక్ యూ సార్. వాడినా బాగుంది. ఇది ఇతరులకు కూడా మనం రైతులను ఎప్పుడైతే మనం నేను చెప్పిన కదా ఇంతకుముందు బ్రేవ్ భారత్, హెల్తీ భారత్, వెల్తీ భారత్, హ్యాపీ భారత్ ఇదంతా జరగాలి అంటే మనం బయట వాడే కల్తీ కెమికల్ బేస్ వాడే బదులు మనం ఇక్కడ ఆర్గానిక్ నేచురల్ ప్రోడక్ట్స్ ఎప్పుడైతే యూజ్ చేస్తామో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కుటుంబాన్ని మనం ఒక ప్రొటెక్షన్ ఇస్తాం. ఆ తర్వాత మనం కొన్ని కుటుంబాలకు, ఆ తర్వాత ఒక జిల్లా, ఒక దేశాన్ని హెల్తీ భారత్ గా నిర్మించుకోవచ్చు సార్. మీ ద్వారా తెలుసుకున్న చాలా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. విఘ్నేశ్వర్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి భానుచంద్ర గారు. సార్ ఎప్పుడైతే మనం స్వదేశీ మరియు విదేశీ ప్రోడక్ట్లు వాడి ఈ కెమికల్ బేస్డ్ వాడి ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటా ఉన్నాం, ఖచ్చితంగా ఇప్పుడు మనం సనెడ్జిలో ఉండే ప్రతి లీడర్ ఇప్పుడు దేశం అయితే చూడండి సార్, అక్కడ దేశం అయితే భద్రంగా ఉంది, కానీ దేశంలో ఉన్న ప్రజల ఆరోగ్యం మాత్రం రోజు రోజుకు క్షీణిస్తా ఉంది. చూడండి ఇప్పుడు ఆయిల్ రూపేణ నిజంగా ఒక జబ్బును కొనుక్కుంటా ఉన్నాం, ఒక 40-50% ఆయిల్ ద్వారా జబ్బును కొనుక్కుంటున్నాం మనం. కాబట్టి ఎప్పుడైతే ఈ ఆర్గానిక్ నేచురల్ ప్రొడక్ట్స్, ఈ సనెడ్జీ వారి ప్రొడక్ట్స్ వాడతామో అప్పుడు మాత్రం మనం హెల్తీగా ఉంటాం సార్. మనం హెల్తీ భారత్ గా నిర్మించాలనే ఉద్దేశంతో ఒక సైనికుల్లా పనిచేసి నిజంగా సార్ ఇది సాధించుకోవాలి. మనం ఇలా మంచిని పంచక్రమంలో మనకు కూడా మంచి జరిగి మనకు కూడా కొంచెం ఆర్థికంగా కూడా ఎదిగే ఛాన్స్ నిజంగా ఏకైక ప్రోడక్ట్, ఏకైక సంస్థ రైట్ ప్లాటం ఉంది అంటే అది సనెడ్జీ సార్. ఎందుకంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ తీసుకుంటున్నాం, ఆ తర్వాత మనం కొంతమందికి హెల్త్ ను పంచడం వల్ల విశ్వానికి మనం ఏదైతే ఇస్తున్నామో తిరిగి అదే ఇస్తారంటే మనం నిజంగా ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఈ రోజులలో నిజంగా చూసినట్లయితే ఎలాంటి అవకాశం ఉంటే బాగుంది దేవుడా అని చెప్పి అనుకున్న వాళ్ళకి ఇది రైట్ ప్లాట్ఫామ్ అంట. ఒక నిజంగా వాడుకునే ఒక కన్జ్యూమర్, ఒక వ్యాపార వెత్త కాబోతున్నట్టు నిజంగా ఇది నిజంగా రైట్ ప్లాట్ఫామ్ నేను తెలియజేసుకుంటాను. మంచి ప్లాట్ఫామ్ వచ్చినందుకు నేను గర్వపడుతున్నా సార్. థ్యాంక్ యూ సార్. చంద్ర గారు, సో మీరు మంచి టెస్టిమోనియం అయితే ఈ రోజు షేర్ చేశారు. చూడండి ఎంత కాన్ఫిడెంట్ ఉంటే అంటే ప్రోడక్ట్ వాడిన తర్వాత రిజల్ట్ ఎంత బాగా వచ్చిందని చెప్పేసి అంత కాన్ఫిడెంట్ గా అయినా షేర్ చేసుకోగలుగుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు ప్రోడక్ట్ అనేది వాడండి. నెక్స్ట్ మనకి ఏఎస్ఆర్ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చానండి, మీరు మాట్లాడొచ్చు. ఏఎస్ఆర్ గారు. బ్రేవ్ మార్నింగ్ సార్. ఎస్, బ్రేవ్ మార్నింగ్ అండి. వీలైనంత వరకు వీడియో ఆన్ చేసుకుంటే కూడా బాగుండు కదా. ఓకే సార్. చెప్పండి సార్. సూపర్ సార్. మీరు ఈరోజు మా ప్రొడక్ట్ టెస్టిమోనియల్ అనేది చాలా మందికి కనెక్ట్ చేయడం జరిగింది సార్. అందులో భాగంగా నేను వాడాను సార్. నేను సన్ బూస్ట్, సన్ గ్రీన్, సన్ స్టిక్, సాయిల్ కేర్ వాడాను సార్. అది ఎవరికో ఇవ్వడం కాదు, ఓన్ గా నాకు ఉన్నటువంటి 3 ఎకరాల్లో కాటన్ ఉంది సార్, పత్తి చేను ఉంది. దాన్ని నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇప్పుడు వేరే వాళ్ళకు మన చేనుకును పక్క చేను వాళ్ళకి కంపేర్ చేసుకుంటే మన చేను గ్రోత్ ఉంది సార్. గ్రోత్ ఉంది, గ్రీనరీగా ఉంది, కొంచెం క్రాప్ కూడా అంటే బ్రాంచెస్ కొమ్మలు కూడా ఎక్కువ రావడం జరిగింది సార్. ఆ పక్క వాళ్ళు కంపేర్ చేసుకుంటే అవి చాలా పొట్టిగా చాలా చిన్నగా ఉంది.
పర్లేదు సార్ 100% ఇందులో వర్త్ అని చెప్పేసి నాకు అర్థమైంది. మన సన్ కేర్ దాంట్లో తీసుకున్నట్టయితే ప్రోడక్ట్ అంతా బాగుందని చెప్పేసి నాకు అర్థమైంది సార్. నేను కొంతమంది రైతులు కూడా సజెస్ట్ చేయడం జరిగింది సార్ బాగుందని చెప్పేసి. ఆ కాటన్ కాకుండా నాకు పొలం ఉంది సార్, పొలంలో కూడా సాయిల్ కేర్ వాడాం సార్. దాంతో పాటు వెజిటేబుల్ ఉంది సార్, టమాటా కూడా దానికి స్ప్రే చేయడం జరిగింది. మంచి రిజల్ట్ అయితే ఉంది సార్. 100% దీనికి మనం ఇంతమంది కూడా చూపించవచ్చు. వాళ్ళని నేను వీడియో తీసి కూడా నేను కొంతమంది పంపించాను సార్ రైతులకు కూడా. సార్ చాలా వీలైనంత బాగుంది సార్. వరకు ఈ థ్యాంక్ యూ. రిజల్ట్ ఏదైతే రిజల్ట్ వచ్చిందో అని చెప్పేసి మీరు అంటున్నారు, వాటికి వీడియో తీసి ఒకసారి గ్రూప్ లో కూడా పెట్టే ప్రయత్నం చేయండి. అంటే ఎలా అయితే మీరు వేరే రైతులకి పంపిస్తూ ఉన్నారో అదే విధంగా మన గ్రూప్ లో కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. తద్వారా ఏమవుతుందంటే ఇంకా చాలా మందికి తెలుస్తుంది. లైక్ ఈ రోజు కూడా చాలా మంది గ్రూప్ లో వీడియో షేర్ చేశారు మనకి. ఆ విధంగా మీరు కూడా షేర్ చేస్తే ఇంకా బాగుంటుంది సార్ మనకి. ఓకేనా? తప్పకుండా సార్, రైట్ నేను వీడియో తీసి షేర్ చేస్తాను సార్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఓకే, నెక్స్ట్ పర్సన్ దగ్గరికి మనం వెళ్ళిపోతున్నామండి. నరహరి గారు. నరహరి గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చానండి, మీరు మాట్లాడొచ్చు. బ్రేవ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, బ్రేవ్ మార్నింగ్ నరహరి గారు. సార్ ఇందులో మేము సాయిల్ కేరు, మన సన్ స్టిక్ మేము వరిలో యూజ్ చేస్తున్నాం సార్. కొంతమంది రైతులు కూడా సజెషన్ ఇచ్చిన సార్, వాళ్ళు వాడింది సార్. వాడి కూడా మంచి రిజల్ట్ ఉందని చెప్పింది సార్. రిజల్ట్ మాత్రం ఎక్సలెంట్ సార్. ఇప్పటి వరకు 10 మంది రైతులకు వాడిచ్చినాను, వాళ్ళు కూడా మంచి రిజల్ట్ ఉన్నది. మేము ముందు ముందు ఇవే వాడతామని కూడా చెప్పింది సార్. పోతే పత్తి కూడా నిమాయిలు, సన్ మ్యాజిక్, సన్ స్టిక్ ఇవి వాడింది సార్. పత్తి కూడా గ్రోత్ వచ్చింది, మంచి పూత టైంలో పూత కూడా అవైలబుల్ గా వస్తుంది సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్ ఉన్నది సార్. ముందు ముందు కూడా నేను 1 మంత్ అవుతాను సార్ నేను చేరి ఇందులో. నేను ఇప్పటివరకు ఒక ఓన్లీ అగ్రికల్చర్ గురించే చెప్పిన సార్. నేను ఇక హెల్త్ ప్రోడక్ట్ ఇంకా చెప్పలేదు సార్, అది ముందు కూడా చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్ ఈ ఓకే అవకాశం అండి, ఓకే ఇచ్చినందుకు. అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ నరహరి గారు. అయితే మీరు ఇందాక పత్తిలో సన్ మ్యాజిక్, సన్ స్టిక్, సాయిల్ కేర్ వాడాను అంటున్నారు కాబట్టి నేను అగైన్ చెప్తున్నా, వీలైనంత వరకు మీరు సన్ బూస్ట్ అండ్ సన్ గ్రీన్ కూడా వాడండి. తద్వారా మీకు గ్రోత్ కూడా బాగా కనిపిస్తుంది, బ్రాంచెస్ కూడా మీకు బాగా ఎక్కువగా వస్తాయి. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్. రైట్ సార్, రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నరహరి గారు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎర్రయ్య గారు. సార్ మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మీరు మాట్లాడొచ్చండి ఎర్రయ్య గారు. బ్రేవ్ మార్నింగ్ సార్. నేను అగ్రికల్చర్ ప్రొడక్ట్ కూడా నేను స్వయంగా నా పొలంలోనే నేను అగ్రికల్చర్ వ్యవసాయం కూడా చేస్తుంటా సార్. నాకు ఇంత పొలం ఉంటుంది. స్వయంగా నేను సూపర్ స్ట్రైకర్, సన్ ప్రొటెక్టర్, అప్పుడు అంటే లాస్ట్ నవంబర్ లో మనం స్టార్ట్ అయినప్పుడు అప్పుడు సూపర్ స్ట్రైకర్ ను సన్ ప్రొటెక్టర్, సన్ స్టిక్ 3 కలిపి దోమకి, తెల్ల పురుగుకి మొత్తం వాడడం జరిగింది సార్. తర్వాత స్ప్రే చేసిన 1 వీక్ తర్వాత పోయి చూస్తే మళ్ళీ అక్కడ ఏం మనకి అక్కడ పురుగు కానీ దగ్గర ఇట్లా అంటే తెల్లగూగా బాగుండేది సార్. అక్కడ మొత్తం ఏం లేకుండా మనకి మొత్తం అప్పుడు మనకి ఫస్ట్ గా రిజల్ట్ అనేది అర్థమైపోయింది. మన ప్రొడక్ట్స్ అనేది ఇంత పవర్ ఉందా అనేది నేను అప్పుడే ఇమీడియట్ గా అది తీసుకొని మన వేరే మిర్చి రైతులకు కూడా ఒక 2-3 ఇవ్వడం జరిగింది సార్. కాకపోతే మనకు కొంచెం వీలు ఉండదు కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి అది వీడియో చేయలేకపోయినా సార్. కానీ ఈసారి తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తా సార్. నేను రీసెంట్ కూడా మొన్న ఈ అగ్రికల్చర్ మొన్ననే నాటేశాను సార్. ఈసారి మన సాయిల్ కేర్ కానీ ఇవన్నీ మొత్తం నేను స్వయంగా వాడి వాటిని వీడియో చేసి మీకు పోస్ట్ చేస్తాను సార్. ప్రత్యేకంగా నేను ఒకటి బ్లాక్ రైస్ అనేది వేసాను సార్. స్పెషల్ గా బ్లాక్ రైస్ తెప్పించి ఒక 1 ఎకరా బ్లాక్ రైస్ వేసాను సార్. వాటిని ఏం కెమికల్ వేయకుండా మనం మొత్తం సాయిల్ కేర్ ఇవి వాడి ఆ బ్లాక్ రైస్ కూడా రిజల్ట్ చేసి మీకు ఈ వీడియో షేర్ చేస్తాను సార్. ప్లస్ నేను స్వయంగా రైతులకి నేను ఏదైతే మన డెమో ప్యాకులు ఏదైతే ఉన్నాయో సార్ మన అగ్రికల్చర్ లో, ఆ డెమో ప్యాకులు ఫస్ట్ నేను లాస్ట్ మనకి యాసింగ్ లో అక్కడ స్టార్టింగ్ నార్లు చనిపోతున్నాయి అంటే నార్లు చనిపోతుంటే వాటి కోసం ఇచ్చాను సార్. ఏవైతే అవి ఇచ్చిన డెమో ప్యాకులు ఇచ్చిన తర్వాత నార్లు కూడా మొత్తం గ్రీనర్ అయిపోయి వాళ్ళు విత్ ఇన్ 1 వీక్ 10 days లోనే మొత్తం నార్లు అంతా పెరిగి వాళ్ళు నాట్లు వేసుకొని మంచి మొత్తం మళ్ళీ మన ప్రోడక్ట్ అగ్రికల్చర్ సన్ గార్డ్ ప్లస్ సాయిల్ కేర్ ఇవన్నీ తీసుకొని మళ్ళీ ఏం కెమికల్ వాడకుండా ప్లస్ వాళ్ళు యూరియా, డిఏపి తప్ప మిగతా ఏం కెమికల్స్ వాడకుండా మనం వేసుకొని దిగుబడి తీసుకోవడం జరిగింది సార్. ప్లస్ నేను ఇంకా రైతులకి ఇక్కడ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎక్సలెంట్ రిజల్ట్ ఉన్నాయి సార్. కాకపోతే నాకు కొంచెం టైం దొరకక నేను ఎక్కువ బయటికి వెళ్ళలేకపోతున్నా సార్. కంపల్సరీ నేను టైం చూసుకొని సార్ అన్ని వీడియో రికార్డ్ చేసి పెట్టి మీకు షేర్ చేస్తాను సార్.
డన్ సార్, డన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో మీకు డ్యూటీ ఉంటది కాబట్టి తప్పనిసరిగా టైం అనేది మీరు తీసుకోవాలి. వీలైనంత వరకు అందరికీ చెప్తున్నా, ఈ రిజల్ట్ వీడియోస్ ఏవైతే ఉందో, టెస్టిమోనీ వీడియోస్ ఏవైతే ఉందో, ఇది గ్రూప్ లో షేర్ చేయండి. మొబైల్ తీసుకొని రికార్డ్ చేసి షేర్ చేయండి. ఇంకా ఎక్కువ మందికి ఇది రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటది. థ్యాంక్ యూ ఎరయ్య గారు. నెక్స్ట్ వచ్చేసి మనకి రంజిత్ కుమార్ గారు ఉన్నారు. సార్ దగ్గర కూడా మన టెస్టిమోనియం తీసుకుందాం. రంజిత్ కుమార్ గారు, మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. సో మీరు ఎక్కడి నుంచి మీ దగ్గర ఎలాంటి రిజల్ట్ వచ్చి మీరు చెప్పాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. సార్ బ్రేవ్ మార్నింగ్ సార్. బ్రేవ్ మార్నింగ్ రంజిత్ గారు. బ్రేవ్ మార్నింగ్ లీడర్స్. నా పేరు వచ్చి రంజిత్ కుమార్. మాది పసరగొండ విలేజ్, హనంకొండ డిస్టిక్ అండి. నేను ఎవరికి ఇవ్వడం ఫస్ట్ నాకు నేనే ఎక్స్పీరియన్స్ చేద్దామని ఫస్ట్ మా మిర్చి నార్కి డెమో కిట్ వాడడం జరిగింది. అది పచ్చగా గ్రోత్ వచ్చి బాగా పెరగడం జరిగింది. అది చూసి పక్కన రైతులు ఇది ఏంటి అసలు ఏం వాడుతున్నారు ఏం కొడుతున్నారు అని అడగడం జరిగింది సార్. నేను వాళ్ళకి మన చిన్నపిల్లలు చాక్లెట్ అయితే ఎలా అయితే పంచుతారో నేను తీసుకొచ్చి సేమ్ అదే డెమో కిట్స్ వాళ్ళకి అన్ని ఇచ్చేసాను సార్. ఇచ్చిన తర్వాత వాళ్ళు కొట్టుకొని బాగా వచ్చింది ప్రోడక్ట్, నువ్వు ఎక్కడి నుంచి తెస్తానో అని చెప్తే సో అండ్ సో పూణేలో తయారవుతుంది మా ప్రోడక్ట్, ఇది మాది సనేజ్ మార్కెటింగ్ కంపెనీ ఆర్గానిక్ అనగానే ఆర్గానిక్. నాకు చిన్నప్పటి నుంచి వ్యవసాయం మీద మక్కువ ఎక్కువ ఉండే సార్. మా నాన్నగారు కెమికల్ వ్యవసాయం చేసేవారు. ఆయనకు కెమికల్ మందులు వాడడం వల్ల దురద రావడము, చేతులు మంటలు రావడం, కాళ్ళు మంటలు రావడం అది చూసి నేను తట్టుకోలేకపోయి చేస్తే ఖచ్చితంగా అగ్రికల్చర్ లో ఆర్గానిక్ వ్యవసాయం చేయాలని నాకు బలంగా నాటుకుపోయింది. సో మన కంపెనీ నుంచి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ తయారవుతున్నాయని తెలుసుకొని శిల్పమేనం ద్వారా నేను మన కంపెనీకి ఎంట్రీ ఇవ్వడం జరిగింది. దాని ద్వారా నేను ఫస్ట్ సాయిల్ కేర్ తీసుకోవడం జరిగింది సార్. మా పొలానికే వాడాను, అద్భుతమైన రిజల్ట్ జరిగింది. నాకు తెలియకుండా మా నాన్నగారు గడ్డి మానులో మన సన్స్టిక్ రైతునేస్తాం అని చెప్పుకోవచ్చు మనము. అది సన్స్టిక్ ని నాకు తెలియకుండా మా నాన్నగారు మన వరిలో చల్లడం జరిగింది సార్. ఇప్పటి వరకు కూడా దాదాపు నాటు పడి 1 మంత్ పైన అవుతుంది. ఒక్క గడ్డి పొరక కూడా ఇంకా మొలలేదు పొలంలో. చాలా బాగుంది సార్. గ్రీనిష్ గా రావడం జరిగింది. ఈ రోజు కూడా మురుగులో నేను చాలా మందికి దాదాపు ఒక 25+ మెంబర్స్ కి రైతులకు నేను మన సాయిల్ కేర్ సజెస్ట్ చేయడం జరిగింది సార్. ఈ రోజు కూడా మన గ్రూప్ లో వీడియోస్ షేర్ చేయడం జరిగింది. అద్భుతమైన ప్రోడక్ట్స్, అద్భుతమైన రిజల్ట్స్. ఒక్కొక్కటి ఒక్కొక్క రామబాణం అని కూడా చెప్పుకోవచ్చు సార్. అది రామాయణంలో యుద్ధం జరిగినప్పుడు హనుమంతుడు మూర్ఛపోయినప్పుడు హనుమంతుడు మూలిక తెచ్చి ఇవ్వడం జరిగింది సార్. అలాగనే మన కంపెనీ రైతులకు కెమికల్ వాడడం దాంట్లో మన సాయిల్ కేర్ కూడా ఒక సంజీవని అని చెప్పుకోవచ్చు. ఒక్కొక్కటి ఒక్కొక్క డైమండ్ లాగా అని చెప్పుకోవచ్చు సార్. నిజంగా అసలు వండర్ఫుల్ రిజల్ట్ ఉన్నది. నా ఇప్పుడు సాయిల్ ట్రీట్మెంట్ లో నేను సన్ కంట్రోలర్, సన్ గార్డ్ ఇవ్వడం జరిగింది సార్. మా అమ్మనే లద్దె పురుగు పైకి వచ్చి చనిపోవడం జరిగింది. అది నోటీస్ చేసి మా నాన్నగారికి చెప్పడం జరిగింది సార్. ఈ రోజు పర్సనల్ గా మా నాన్నగారు నన్ను పిలిచి నేను మన ప్రొడక్ట్స్ వాడుతున్నాను, చాలా బాగున్నాయి, నువ్వు ఇంకా ఇలాగే చేయాలని నాకు ఇంకా సపోర్ట్ దొరుకుతా ఉన్నది. నేను స్టార్టింగ్ లో ఉన్నప్పుడు అసలు ఇవి ఎవరు తీసుకుంటారులే ఆర్గానిక్ అనగానే లైట్ తీసుకుంటారా అని చెప్పుకున్నాను సార్. ఈ రోజు నాకు ప్రతి ఒక్క రైతు మా దగ్గరికి వచ్చి చూడు, మా దగ్గరికి వచ్చి రిజల్ట్ చూడు, అసలు మాది ఏం జరుగుతుంది, మాకు ఇట్లా అవుతుంది అని చెప్పేసి నన్ను అసలు ఖాళీ ఉంచడమే లేదు సార్. అటు నేను ఇంకా హోటల్ వర్క్ చేస్తున్నాను, అటు వర్క్ ప్రెషర్, ఇటు ఈ ప్రెషర్. ఈ రోజు ఇంకా మార్నింగ్ అసలు ఇవాళ మార్నింగ్ నుంచి నేను ఫీల్డ్ లోనే ఉన్నా సార్. ఇంకా డ్రెస్ కూడా ఇప్పలేదు, యూనిఫామ్ లోనే ఉన్నా ఇప్పటి వరకు కూడా. ఎస్ మార్నింగ్ కూడా వీడియో వచ్చింది సార్, చాలా బాగా వచ్చింది వీడియో. అసలు ఆ రెండుకి డిఫరెన్స్ చూస్తేనే వీడియోలో చాలా క్లియర్ గా కనపడుతున్నాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి వీడియోస్ అనేది మీరు ఎగైన్ తీయండి. తద్వారా ఏమవుతుందంటే ఇంకా చాలా మందికి ఇది తెలుస్తుంది అనమాట. తప్పకుండా సార్, ప్రతి ఒక్కరు ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడుకోండి. ఇక నుంచి అయినా మనం ఆర్గానిక్ తిండి తిందాము, ఆర్గానిక్ గా బతుకుదాము, మంచి హెల్త్ పొందుదాము. మన కంపెనీ ద్వారా ఇట్లాంటి కంపెనీ దొరకడం మన అదృష్టం అని భావిద్దాం. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. థ్యాంక్ యూ వెరీ మచ్ రంజిత్ కుమార్ గారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి రామారావు గారు, మీకు అన్మిట్ ఆప్షన్ ఇచ్చానండి, మీరు మాట్లాడొచ్చు సార్. ఓకే, అగ్రికల్చర్ లో నేనైతే నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది చాలా మందికి ఇవ్వడం జరిగింది. అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ సూపర్ రిజల్ట్ పరంగా ఎక్సలెంట్ రిజల్ట్. దాంట్లో భాగంగా ఎక్కడో రిజల్ట్ పొందడం కాదు, ఇది కూడా నా పొలంలోనే నేను కౌలుకి ఇస్తాను. నేనైతే సొంతంగా పొలం చేయను, కౌలుకి ఇస్తాను. కౌలుకి ఇచ్చేటప్పుడు అగ్రిమెంట్ రాసుకున్నాను, నా కంపెనీ యొక్క ప్రొడక్ట్ వాడితేనే మీరు కౌలుకు తీసుకోండి, లేకపోతే వద్దు. ఎవరైతే అలా వాడతారో వాళ్ళకే ఇవ్వడం జరుగుతుంది. దానికి మీరు 2 బస్తాలు తక్కువ ఇచ్చినా పర్లేదు, కానీ నా ప్రోడక్టే వాడాలి.
అని గట్టిగా చెప్పడంతో నా ప్రోడక్ట్ వాడుతున్నారు, మన ప్రోడక్ట్ వాడడం మంచి రిజల్ట్ పొంది వాళ్ళు 2 బస్తాలు తక్కువ కాదు, మళ్ళీ కరెక్ట్ ఏదైతే అనుకున్నామో అంతే ఇచ్చిపోతున్నారు. సూపర్ రిజల్ట్. వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంటే వాళ్ళకి బెనిఫిట్ ఇచ్చిన వాళ్ళం అవుతాము, నా పొలాన్ని అంటే నా భూమిని నేను కాపాడుకున్న వాడిని అవుతాను. అందుకనే నేను ఆర్గానిక్ వ్యవసాయం అంటే నాకు కూడా చాలా ఇష్టం, కానీ నాకు వ్యవసాయం చేయడం అనేది కొంచెం రాదు. అందుకనే నేనేం చేస్తా, నేను ఎవరైతే కౌలుకు నేను చెప్పగలుగుతాను, అంటే ఎవరి దగ్గరికి అయితే ఎలా చేయాలి ఏం చేయాలి అనేది నేను చెప్పగలుగుతాను, కానీ చేయడం అయితే రాదు. అందుకనే నేను నా పొలంలో నేను అగ్రిమెంట్ రాయించుకున్నాను. అగ్రిమెంట్ లో నేను నోట్ అని రాయించి నా ప్రొడక్ట్ వాడితేనే మీరు నా పొలాన్ని చేయాలి, లేకపోతే లేదు. అలా ఎవరైతే డిసైడ్ అవుతారో వాళ్ళకి నేను ఇస్తాను. అలా నేను నెంబర్ ఆఫ్ ఇంకా వేరే వేరే రైతులకు చాలా మందికి ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ రోజు కూడా నేను వీడియో అనేది షేర్ చేయడం జరిగింది, చూశారు. అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ వీడియోస్ కూడా ఉన్నాయి, మెల్లమెల్లిగా అవి షేర్ చేస్తాను. కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న ఎవరైతే అగ్రికల్చర్ చేస్తున్నారో ప్రతి ఒక్క రైతుకు ఒకటే నేను చెప్పేది ఏంటంటే, మనము ఇలాగే ఇంకా 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు కెమికల్ వ్యవసాయం చేస్తే మన పంట ఓన్లీ కంచెలుగా మారుతాయి. ఎవరైతే మెయిన్ రోడ్లకు ఉన్నాయో అవి మాత్రము రియల్ ఎస్టేట్ కు పనిచేస్తాయి, కానీ మీ లోపల ఉన్న భూములు అయితే కంచెలుగా మారుతాయి. ఇది మాత్రం పక్కా. కావున దయచేసి ఇప్పటికైనా ఆర్గానిక్ వ్యవసాయం చేయండి, మీ భూమిని మీరు కాపాడుకోండి, అండ్ సాయిల్ ని కాపాడండి, పర్యావరణాన్ని కాపాడండి, మీ హెల్త్ ని కాపాడుకోండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. విష్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి రామారావు గారు. సో మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. ఈ రోజు ఏదైతే వీడియో పంపించారో అది కూడా చాలా బాగుంది. అదే విధంగా వీడియోస్ కూడా మీరు షేర్ చేస్తారని కోరుకుంటున్నాను. నెక్స్ట్ మనకి నారాయణ సార్ గారు, మీకు అగైన్ నేను అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను. ఇదే లాస్ట్ అండి, ఎందుకంటే జూమ్ సెషన్ చాలా పెద్దగా అవుతున్నాయి. సో ఇదే లాస్ట్ టెస్ట్ తీసుకుందాము. ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో మాట్లాడదాం, రైట్? సో నారాయణ గారు మీరు మాట్లాడొచ్చండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నాకు వ్యవసాయం లేదు, కానీ నాకు సేవ్ ద సాయిల్ అనేది ఒక తపన సార్. నేను ప్రతిరోజు ఒక 4-5 రైతుల్ని కలిసి మోటివేట్ చేస్తున్నాను. ఈ మధ్యన నేను ఈ కంపెనీలో చేరి 1 month ఎబో అవుతుంది. నా డౌన్ లైన్ లో ఒక 5 వ్యక్తులకి 12 ఎకరాలకు ఇచ్చాను సార్. ఆ 12 ఎకరాల్లో అద్భుతమైన ఫలితం కనబడుతుంది. ఇక్కడ మా సొంత గ్రామంలోనే 4 ఇచ్చాను. ఒక అమ్మాయి మమత అని మన డౌన్ లైన్ లో ఉంది, 3 ఎకరాలకు వాడింది సార్. ఆమె 16 బస్తాలు వాడేదట గతంలో ఎరువు. అలాంటిది 8 బస్తాలతోనే అద్భుతమైన మన సాయిల్ కేర్ అండ్ సన్ స్టిక్, సన్ బూస్ట్, సన్ గ్రీన్, ఆ తర్వాత నీమ్ ఆయిల్ ఇవన్నీ వాడింది సార్. బ్రహ్మాండంగా ఉంది సార్. ఫోటో కూడా పెట్టాము మనం, చూడండి. అవును సార్, ఏదైతే రిజల్ట్ వచ్చిందో వీలైనంత వరకు దానికి వీడియో కూడా షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఇప్పటి నుంచి ఫొటోస్ ఒకటే కాకుండా వీడియోస్ కూడా షేర్ చేద్దాం మనం. ఓకే సార్. తర్వాత నా తప్పన ఏంటంటే సార్, భూమి సర్వనాశనం అయిపోయింది సార్. ఆ భూమాత కన్నీరు పెడుతుంది సార్. భూమాత కన్నీరు మున్నీరుగా విలపిస్తుంది. మానవులారా నాకు విషాన్ని ఇస్తున్నారు, నేను మీకు విషమే ఇస్తున్నాను, నన్ను కాపాడండి అని ఆమె విలపిస్తుంది సార్. ఆమెకి మనం సన్ఎడ్జీ కంపెనీ వారి ఆర్గానిక్ ప్రొడక్ట్స్ ని ప్రతి రైతు చేత వాడించి ఆమె కంటి నీరును తుడవాలి సార్. ఏడుస్తున్న భూమాత కన్నీరును తుడిచి భరతమాత రుణాన్ని తీర్చుకోవాలి సార్. ఇదే నా తపన. చాలా బాగా చెప్పారండి. మనం ఏదైతే చెప్తారు కదా, ప్రపంచానికి మనం ఏదైతే ఇస్తామో అదే మనకి తిరిగి రిటర్న్ వస్తుంది. అదే విధంగా భూమిలో కూడా మనం ఏదైతే వేస్తామో అదే మనకి తిరిగి రిటర్న్ వస్తుంది, రైట్? సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నారాయణ గారు. సో మంచి ఎక్స్పీరియన్స్ ఈ రోజు షేర్ చేశారు. అండ్ అదే విధంగా ప్రతి ఒక్క పార్టిసిపెంట్ ఈ రోజు ఎవరైతే వచ్చారో, లీడర్స్ ఎవరైతే వచ్చారో, ఎవరైతే ప్రోడక్ట్ వాడి మంచి రిజల్ట్ పొంది మీ యొక్క ఎక్స్పీరియన్స్ ని షేర్ చేశారో, థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు తెలిసినంత వరకు ఈ వీడియో చూసిన తర్వాత చాలా మందికి ఏంటంటే సనెజ్ ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా ఉంటుందో అనేది 100% వాళ్ళకి తెలిసి ఉంటుంది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీవన్. సో ఈ యొక్క నెక్స్ట్ టైం నుంచి మనం అందరం కూడా కలిసి ఏం చేద్దామంటే వీడియో రూపంలో కూడా షేర్ చేద్దాం, రైట్? జూమ్ రూపంలోతో కాకుండా మన వీడియోస్ కూడా షేర్ చేస్తే ఇంకా బాగుంటది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజు ఈ యొక్క సెషన్స్ అనేది ఇక్కడే క్లోజ్ చేస్తున్నాం.
ఈ వీడియో రేపు మీకు యూట్యూబ్ ఛానల్లో మార్నింగ్ అవైలబుల్ గా దొరుకుతుంది. ఆ వీడియోస్ ని మీరు ప్రతి ఒక్కరిని పంపించవచ్చు. ఎవరైనా సనెజ్ ప్రోడక్ట్ మీద డౌట్ ఉంటే, క్వాలిటీ మీద డౌట్ ఉంటే వాళ్ళకి పంపించవచ్చు. రైట్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ రోజు ఈ యొక్క సెషన్స్ అనేది మనం ఇక్కడే క్లోజ్ చేస్తున్నాం. నెక్స్ట్ టైం వచ్చేసి మనము ఈ సెషన్ ని ఇంకా మనం వేరే వేరే చోట కూడా చేసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ వెరీ మచ్.